షారుఖ్ ఖాన్ చెప్పాడంటావు. నువ్వు ఎప్పుడైనా ఈ లైఫ్లో ఇల్లు కొనుక్కున్నప్పుడు నీ అవకాశం పైన కొనుక్కో, యూ విల్ స్ట్రైవ్ వెరీ హార్డ్ టు రీచ్ టు దట్. హాయ్, ఐఎమ్ ఆర్కిటెక్ట్ మెరిల్ సావిత్రి. ఎందుకు ఇప్పుడు చేద్దామన్న పాడ్కాస్ట్? ఇఫ్ 7 months old pregnant is able to do this, 8-day-old బేబీ చేతిలో పట్టుకొని స్ట్రేట్ ఫ్రమ్ ద హాస్పిటల్ నేను క్లయింట్ సైట్కి వెళ్ళి అన్ని క్రాస్ చెక్ చేసుకొని హ్యాండ్ ఓవర్కి ఇచ్చిన ప్రాజెక్ట్ని. సో వెన్ యూ కెన్ మేనేజ్, వై నాట్? ఒకవేళ నేను ఇల్లు ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే నేను మా డాడీ క్లియర్ చెప్పాను, ఇల్లు చేస్తే ఇంత ఎక్స్ట్రా అమౌంట్ ఇంటీరియర్ పెట్టండి, ఎందుకంటే పాయింట్లెస్ ఇల్లు తీసుకొని అది పాత హవేలీలో ఉంటే. ద ఇంటీరియర్ ఇండస్ట్రీ హ్యాస్ టేకెన్ అ హ్యూజ్ లీప్. ఇంతకు ముందు 5 లక్షలు ఖర్చు పెట్టే మనిషి ఇప్పుడు 20 లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా తయారున్నారు. ఇంటీరియర్ డిజైనర్ అంటే దే ఆర్ ఆల్సో గోయింగ్ టు స్టైల్ యువర్ హోమ్. దే ఆర్ లుకింగ్ ఎట్ ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ ఆల్సో యాజ్ అ హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ నౌ. చాలా మంది డాక్టర్స్, పిహెచ్డీస్ పెళ్లి చేసుకున్న తర్వాత సైలెన్స్, దే వాంట్ గెట్ బ్యాక్ టు ద వర్క్. వాట్ వుడ్ యూ గివ్ ఎ సజెషన్ టు దెమ్? నా సజెషన్ ఏంటంటే డోంట్ హాల్ట్, డోంట్ మేక్ అ స్టాప్, మేక్ అ పిట్ స్టాప్. ఇల్లు ఇది మన అందరినీ వెంటాడే ఎమోషన్. ఎన్టీఆర్ అంటాడు కదా, ఇది కూడా అలాంటిది. కానీ ఈ ఎంటైర్ ఎమోషన్ని క్యాప్చర్ చేసేది ఎవరు తెలుసా? ఆర్కిటెక్ట్స్. వాళ్ళు ఇల్లుని మన ఇల్లుగా తయారు చేస్తారు. ఈరోజు మన బ్యాక్ బెంచ్ విత్ వివేక్ కౌచ్లో మెరిల్ సావిత్రి వచ్చింది. షీఈ్ అన్ ఆర్కిటెక్ట్. ఆల్మోస్ట్ 10 yearsగా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేస్తూ హైదరాబాద్లో టాప్ లైటింగ్ కన్సల్టెంట్గా తను ఎమర్జ్ అయింది. నౌ ఈరోజు కౌచ్లో కూర్చొని తను ఆర్కిటెక్చర్ ట్రెండ్స్ని, విమెన్ ఆర్కిటెక్చర్ని బ్రేక్ డౌన్ చేస్తుంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. బై ద వే, ఈ పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు తను 7 months ప్రెగ్నెంట్. ఎందుకు మెరిల్ ఇప్పుడు చేయడం, తర్వాత చేద్దాం కదా, నువ్వు నా ఫ్రెండే కదా, ఎప్పుడైనా చేయొచ్చు అంటే, లేదు వివేక్, ఐ వాంట్ టు సే ఏ మెసేజ్ అవుట్ వెరీ వెరీ లౌడ్లీ అన్నది. ఒకవేళ మీరు కానీ మీ లైఫ్లో బ్రేక్ ఇచ్చినట్టయితే అది 100 different reasons అని అవ్వచ్చు. మీ పిల్లల వల్ల అవ్వచ్చు, మీ పెళ్లి వల్ల అవ్వచ్చు, లేకపోతే జస్ట్ బ్రేక్ తీసుకొని అవ్వచ్చు. ఈ పాడ్కాస్ట్ మీకోసమే. ఇది ఒక లైఫ్ చేంజింగ్ లెసన్. ఈ పాడ్కాస్ట్ ఎండ్ వరకు చూడండి, బికాస్ దిస్ విల్ చేంజ్ యువర్ మైండ్ సెట్. డు నాట్ మిస్ దిస్. సో ఫస్ట్ టైం మనం ఐ థింక్ మనం కరెక్ట్గా 1 year బ్యాక్ కలిసాం ఐటీఎల్ ఆఫీస్లో. అండ్ అప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ పాడ్కాస్ట్, సెట్ ఎలా బిల్డ్ చేయాలి, ఏం చేయాలని. అప్పుడు మనం అనుకున్నప్పుడే అనుకున్నా, పాడ్కాస్ట్ చేసినప్పుడు, ఆర్కిటెక్చర్ మీద చేస్తున్నప్పుడు మెరిల్ నాకు ఫస్ట్ గెస్ట్ అవ్వబోతుంది. అండ్ మెరిల్ చాలా మాట్లాడుతుంది. మెరిల్ నాకు తెలుసు కాబట్టి మెరిల్ ఆల్మోస్ట్ 1 year నుంచి మెరిల్ చెప్పడానికి మెరిల్ దగ్గర చాలా ఉంటాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆర్కిటెక్చర్ని బ్రేక్ డౌన్ చేయాలంటే, ఆర్కిటెక్చర్ రిప్రజెంట్ చేయాలంటే, ఉమెన్ ఇన్ ఆర్కిటెక్చర్ రిప్రజెంట్ చేయాలంటే మెరిల్ కంటే బెటర్ పర్సన్ కూడా లేరు అని వెరీ క్లియర్. Absolutely honored. You can call me Savitri, by the way, because everybody in my field calls me Savitri. నన్ను అసలు అందరూ మామూలుగా పిలిచేదే సావిత్రి నా ఫీల్డ్ లో. And of course my studio is also called Savitri Studio Private Limited. So for the sake of our Telugu audience, we'll just call me Savitri. Savitri, right. Nice name. By the way, now what చెప్పు Savitri. It's so weird for me to call you Savitri. Okay, let's go back to Meryl. I'll figure out. But now that everybody knows that I'm Savitri, they'll resonate. Right. So but over a period of time try చేస్తాం. మెరిల్ ట్రాన్సిషన్ టైం పడుతుంది. ఓకే, నా చెప్పు, ఎందుకు ఈరోజు ఇప్పుడు చేద్దామన్న పాడ్కాస్ట్ పర్టికులర్గా? ఎందుకంటే నేను నీకు ఆప్షన్ కూడా ఇచ్చా. ఫర్ ద పీపుల్ యూ డోంట్ నో, మెరిల్ రైట్ నౌ ఇస్ అవును ఎనీ మంత్స్ ప్రెగ్నెంట్? సో ఐఎమ్ 28 weeks ప్రెగ్నెంట్. అంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి 7th month లో ఉన్నా. And so I full to pregnant no? Yeah, I'm properly heavily pregnant. Baga pregnant, right? Pregnant. నేను నాకు because I know that you are pregnant. నేను చెప్పా, సరే మెరిల్ డోంట్ వరీ, నేను తర్వాత చేద్దాంలే, నీది అంతా అయిపోయిన తర్వాత చేద్దాం. లేదు ఇప్పుడే చేద్దాం, నాకు చాలా చెప్పాలి ఇప్పుడు, నాకు చాలా స్టోరీస్ ఉన్నాయి. అండ్ మార్కెట్లో ఐ నీడ్ టు టెల్ దెమ్ దట్ స్ట్రాంగ్ ఉమెన్ కి కూడా మార్కెట్ ఉంది. అండ్ ఐ వాజ్ లైక్, okay, if 7 months old pregnant is able to do this, I'm like, I don't have any I don't have any excuse. Absolutely. Frankly. And thank you. So నేను ఎందుకు ఈ పర్టిక్యులర్ టైం చూస్ చేసిన అంటే 2 things. See, I'm not always going to be pregnant, so I had the opportunity, అంటే నాకు అవకాశం ఉంది కాబట్టి I wanted to do this. Second thing is, a lot of pregnant women, వాళ్ళకి మైండ్లో నడిచేది ఏంటంటే that they're not looking good, నేను ఎప్పుడులాగా లేను, చూడడానికి అయినా లేకుంటే నడవడానికి, కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పని చేయడానికి అయినా. సో మామూలుగా బయటికి ఎక్కువ వెళ్ళరు. దే డోంట్ వాంట్ టు బి సీన్, అంటే అందరికీ కనబడాలని ఉండదు వాళ్ళకి.
సో యూ విల్ సీ దట్ మామూలుగా నేను ఒకవేళ డైలీ ఒక సెల్ఫీ తీసుకుని ఉంటే నేను ద ప్రెగ్నెంట్ మీ విల్ డూ 1 సెల్ఫీ ఇన్ 1 month, ఏదో మూడు వచ్చినప్పుడు. ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఓకే టుడే ఐఎమ్ లుకింగ్ కొంచెం ఓకే అన్నప్పుడు. సో యా, ఒక రీజన్ ఏంటంటే ఐ వాంటెడ్ టు బీ విజిబుల్ అండ్ ఐ వాంట్ ద వరల్డ్ టు నో దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్. అసలు సంబంధం లేదు ప్రెగ్నెంట్ ఉంటే ఏంది, లేకుంటే ఏంటి, ఎట్లా ఉంటే ఏంది. యు ఆర్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ఉన్న తీరు ఉన్నట్టే యూ షుడ్ బీ విజిబుల్ టు ఎవ్రీబడి. అండ్ ఈవెన్ ఇన్ బిజినెస్ నేను ఇనిషియల్ కొన్ని మంత్స్లో ఐ వుడ్ వేర్ లైక్ రియలీ లూజ్ క్లోత్స్ అండ్ కొంచెం డీలా డాలా. సో అంటే క్లయింట్కి తెలిస్తే మళ్ళీ ఏదో ఒకటి అడుగుతాడు, అవసరమా మనకి అని అనుకునేది. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే తెలిస్తే ఏంటి ప్రాజెక్ట్ తీసేసుకుంటారా, తీసుకుంటే ఎందుకు తీసుకుంటున్నారు, వాట్స్ ద రీజన్. సో I want to show that a woman can be strong even when she's pregnant. Otherwise also women are strong. Ad manandariki telisina vishayame. There's nothing to boast about it. No winning arguments on that. We're definitely stronger. But pratyekanga at this point in time, I think they're stronger. రిమెంబర్ ఐ వాస్ టెలింగ్ యూ దట్ ఐ యూ షూర్ అంటే నువ్వు అడిగినావు కదా, ఐ యూ షూర్ ఇప్పుడు చేద్దామా లేదంటే డెలివరీ అయిపోయిన తర్వాత చేద్దామా మనము అంటే నేను ఏమన్నా ఎందుకు ఐఎమ్ డబుల్ ద ఫైర్ నౌ. దట్స్ ది ఎగ్జాక్ట్ వర్డ్ ఐ సెడ్, ఐఎమ్ డబుల్ ద ఫైర్. సో యునో ఐ థింక్ దట్స్ వాట్ ఐ వాంట్ ఆల్ ఆర్ తెలుగు విమెన్ అండ్ ఆల్ ద విమెన్ ఇన్ బిజినెస్ వాళ్ళందరికీ తెలవాల్సింది ఏంటంటే యూ ఆర్ హూ యూ ఆర్, జస్ట్ ద వే యూ ఆర్. యూ ఆర్ యాక్చువల్లీ బ్లెస్డ్ to have this opportunity to show the world that you are bringing a life and you are creating a business and you are achieving your dreams. You can do everything. నీకు కావాల్సిందల్లా నువ్వు చేయొచ్చు. ఇట్స్ అ మైండ్ బ్లాక్. ఆ మైండ్ బ్లాక్ తీసేద్దామని నేను ఇవాళ ఏమైనా ఎంత కష్టమైనా ఇక్కడ ఉన్నాను. And I'm thankful for that. Absolutely. Thank you for having me. సో ఎవరికైతే నువ్వు తెలియదో నేను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటావు? స్ట్రేంజ్ మామూలుగా ఎవరు అట్లా చెయ్యరు. బికాస్ అ లాట్ ఆఫ్ పీపుల్ చాలా మంది నన్ను చూసినప్పుడు అనుకుంటారు ఓకే మేబీ కాలేజ్ గోయింగ్ ఉండొచ్చు ఆర్ పాస్ అవుట్ అయిపోయి ఉంటుంది వాట్ ఎవర్. బట్ నేను ఖచ్చితంగా ఎవరు నన్ను కలిసినప్పుడు మై ఇంట్రొడక్షన్ టు దెమ్ ఇస్ hi, I'm architect Meryl Savitri and I run a firm which is called Savitri Studios Private Limited. I am a mom of intaku mundu 2 anedi, now 3. So mom of 3, happily married and blessed in every other way. That's how I would want my introduction to always be, however long I live. I think I'm blessed to have kids, to achieve my dreams, to have a supportive family, and be sitting where I am today. ఎన్నేళ్ళు నుంచి చేస్తున్నావు? సో నేను ప్రాక్టీస్ చేస్తున్నా అంటే ఐవ్ నెవర్ వర్క్డ్. నేను కాలేజ్ పాస్ అవుట్ అయినప్పటి నుంచి ఐ థింక్ ఇంటర్న్షిప్ అండ్ దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ దుబాయ్ కొన్నాళ్ళు. Because I grew up in Dubai, so వచ్చిన తర్వాత I wanted to go back again to Dubai and work there. Architecture is a boom there, so మళ్ళీ వెళ్ళి I practiced for a while so I can learn something. కానీ when I felt like I've learned a decent amount and I can bring back something to my country, నేను మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత నుంచి I have always been practicing in my own firm. I've always been a businesswoman right from the start, so I've never been in the employee category. నేను ఎప్పుడు పని చేయలేదు. But in my own experience, I've been practicing since 2014. And we are at 2024. So I can proudly say I have a decade of experience. నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అసలు చూడ్డానికి మాత్రం ఉండవు. You can ask me technical questions. Let's see. కాదు అలా కాదు, చూడ్డానికి చిన్నపిల్లలా ఉంటావు అంటున్నాం. లైక్ ఫస్ట్ టైం ఐ థింక్ మనం కలిసినప్పుడు ఐమ్ లైక్ నువ్వు మెరిలా, బికాజ్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం నువ్వు మెరిలా. లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ఫాక్ట్ ఒక క్లయింట్ అంకుల్ 70 years old, ఆయనకి హ్యాబిట్ ఏంటంటే ఎవ్రీ 1000 days ఆయన కొత్త అపార్ట్మెంట్ కొని మూవ్ అవుతాడు. ఐ నో ఆల్ సార్ట్స్ ఆఫ్ క్లయింట్స్, నేను కలిసే క్లయింట్స్ చాలా డిఫరెంట్ ఉంటారు. మంచి కట్టుబాట్లు. సో ఆయన ఫోన్లో మాట్లాడిన నాతోటి, మాట్లాడిన తర్వాత సైట్కి రామ్మా అంటే ఐ వెంట్ టు సైట్. హీ వాజ్ వెయిటింగ్, అంటే నాకంటే ముందు చేరిండు. తర్వాత నేను వెళ్ళినా. అంకుల్ ఫోన్లో మీతో మాట్లాడినంటే సావిత్రి రాలేదా అమ్మా అన్నాడు. అంకుల్ నేనే అంకుల్ సావిత్రి అంటే అదేంటమ్మా అంటే ఓల్డ్ పర్సన్ కదా, ఇష్టం ఉన్నట్టు ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఆయన తిరిగి ఏమన్నాడంటే
సావిత్రి అంటే నువ్వేనా అమ్మా, అసలు ఏంటమ్మా పేరుకి నీకు మ్యాచింగ్ లేదు. నేను అనుకుంటా అన్నాను సావిత్రి అంటే తలకి కొప్పేసుకొని కళ్ళజోడు వేసుకొని మంగళగిరి కాటన్ చీర వేసుకొని పంతులమ్మలా ఉండవేమో, నువ్వేంటమ్మా ఇంత మోడర్న్ ఉన్నావు అంటుండు. సో ఎన్ని రియాక్షన్స్ వస్తాయంటే అప్పుడప్పుడు నన్ను కలిసినప్పుడు, పేరు విన్నప్పుడు, ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నప్పుడు ప్రతిసారి పీపుల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. అంటే అమ్మో నువ్వా అన్నట్టు ఎక్స్ప్రెషన్. కానీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఐ రియల్లీ ఎంజాయ్ ది రియాక్షన్స్. ఇప్పుడు నువ్వు అన్నట్టు నువ్వు మెరిల్ చిన్నపిల్ల అనుకున్నా, ఐ హ్యావ్ ఫన్ ఇన్ మై హెడ్. అదే నా ఎంకరేజ్మెంట్. ఐమ్ లైక్ ఓ ఐమ్ డూయింగ్ వెల్. బట్ ది థింగ్ ఇస్ మెరిల్ నాకు చెప్పు, ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ కదా, అండ్ లాస్ట్ 10 yearsలో యూ బీన్ ప్రాక్టీసింగ్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నావు కదా. హైదరాబాద్ ఎలా గ్రో అయింది? I can say the spend capacity of clients, వాళ్ళు ఖర్చు పెట్టే విధానము, వాళ్ళు ఖర్చు పెట్టే రీజన్ హ్యాస్ చేంజ్డ్. ఎప్పుడు అఫ్ కోర్స్ ఇంటీరియర్స్ అనేది, అది ఇంటీరియర్స్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఎప్పుడు ఆల్వేస్ బూమింగ్. బికాస్ మనం ఇల్లు కొనడం ఆపము, పెళ్లి చేసుకోవడం ఆపము, చదువుకోవడం ఆపము. దెర్ ఆర్ సర్టన్ ఫీల్డ్స్ విచ్ ఎవరు దానికి గ్రోత్ స్టాప్ అనేది అవి లైఫ్ ఈవెంట్స్. సో అండ్ బయింగ్ హోమ్ ఇస్ అన్ అచీవ్మెంట్ ఇన్ ఆల్ అవర్ కమ్యూనిటీ. అచీవ్మెంట్ పక్కన పెట్టి ఇల్లు లేకపోతే పిల్లలు ఇవ్వట్లేదు మధ్యన. అది అయితే చాలా నిజం. అండ్ ఇవాళ రేపు ఏంటంటే ఇంటికి వచ్చిన సంబంధము ఇంటీరియర్స్ కూడా చూస్తారు. అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో తెలిసిపోతుంది ఇంటీరియర్ చూసినప్పుడు. సో ఐ కెన్ సే గత 10 ఏళ్లలో మారింది ఏంటి అంటే మోస్ట్లీ కోవిడ్ తర్వాత చాలా మారింది. ఐవ్ సీన్ దట్ కోవిడ్ తర్వాత మామూలుగా అందరూ స్పెక్యులేట్ చేసింది ఏంటంటే మార్కెట్ డౌన్ అవుతుంది అనుకున్నారు. అంటే ఖర్చు పెట్టరు ఇంకా మనుషులు, జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. సో లాట్ ఆఫ్ యాంటిసిపేషన్ అరౌండ్ దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్. కానీ నేను చూసింది ఏంటంటే కోవిడ్ తర్వాత చాలా మందికి అర్థమైంది ఏంటంటే లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో ఎలా ఉంటున్నామో అది చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు మనం ఎంఎన్సీస్లో పనిచేసి బయట ఏసీలో తిరిగేసి ఇంటికి వచ్చి గమని పడుకునేది. బట్ కోవిడ్లో వాళ్ళు మొత్తం అంతా ఇంట్లో ఉన్నది కదా. సో దే అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ అ గుడ్ లైఫ్ స్టైల్. ఇల్లు అనేది ఇట్స్ నాట్ జస్ట్ ప్లేస్, ఇట్స్ నాట్ అ లాడ్జ్ టు జస్ట్ కమ్ అండ్ స్లీప్ అండ్ ఈట్ అండ్ గో. ఇట్స్ అ లైఫ్ స్టైల్. అది ఇట్స్ హూ యు ఆర్, ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ అనేది ఆ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో మేము చెప్తా ఉన్నాము. కానీ మనం చెప్పినప్పుడు ఆ టైం రావాలి, అప్నా టైం ఆయగా అట్లా. సో ఐ థింక్ ఆ టైం అనేది కోవిడ్ తోటి వచ్చింది. అండ్ కోవిడ్ తర్వాత ద ఇంటీరియర్ ఇండస్ట్రీ హ్యాస్ టేకెన్ అ హ్యూజ్ లీప్. చాలా 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 అంటే ఇంతకు ముందు 5 లక్షలు ఖర్చు పెట్టే మనిషి ఇప్పుడు 20 లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా తయారున్నారు. ఇది ఏ సైజ్ ఫ్లాట్స్ లో, అంటే ఎంత ప్రాపర్టీ? ద మిడిల్ క్లాస్ సెగ్మెంట్. అంటే ఐఎమ్ లుకింగ్ అట్ 50 to 1 crore అపార్ట్మెంట్ value apartment value 50 lakhs to 1 crore మధ్యలో. if it's anywhere between that, or size of the apartment చూసినా కానీ 1200 to 1500 SFT clients అయినా కానీ చాలా మటుకి they have changed the way they think. they are wanting to buy new furniture. పాత ఇంటి నుంచి మళ్ళీ ఫర్నిచర్ తెచ్చుకోవడం అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఉండట్లేదు. కొత్త ఇంటికి వెళ్తున్నాం అంటే they want everything new and they want an interior designer. ఇంతకు ముందు అందరూ ఇంటీరియర్స్ చేసుకునేది కానీ వాళ్ళు సొంతంగా చేసుకునేది. సో వాళ్ళే కార్పెంటర్ని తెచ్చేసుకొని ఏదో లైట్లు పెట్టేసుకొని అట్లా. బట్ కోవిడ్ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది దట్ ఎవరు ఏం చేయాలో వాళ్ళు అదే చేయాలి. దే కెన్ ఓన్లీ క్రియేట్ దట్ లైఫ్ స్టైల్ అండ్ దే కెన్ ఓన్లీ క్రియేట్ ద బ్యూటీ ఇన్ ద స్పేస్. అండ్ స్పేస్ ఎఫిషియన్సీ అనేది కాన్సెప్ట్ తెలిసింది వాళ్ళకి. ఎందుకంటే ఇన్నాళ్ళు మనకి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ డెస్క్ ఉండకపోయేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు అడిగేది ఫస్ట్ ఒక ఆఫీస్ రూమ్ 3 BHK ఉంటే అందులో ఒక కార్నర్ ఖచ్చితంగా దే విల్ కన్వర్ట్ ఇన్ టు దర్ ఆఫీస్ స్పేస్. సో పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ దట్. అండ్ నేను అన్నట్టు ద స్పెండింగ్ కెపాసిటీ, థింకింగ్ కెపాసిటీ అండ్ ద లైకింగ్ కెపాసిటీ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్ హ్యాస్ గ్రోన్ leaps and bounds in the past 3 years. More than the 10 I won't count, but in the past 3 years. ఇంతకుముందు కమర్షియల్లో ఖర్చు పెట్టేది లైక్ ఆఫీస్ స్పేసెస్ అండ్ ఆల్, బట్ ఇంట్లో కాదు. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, కమర్షియల్ ఎక్కువ పెట్టట్లేదు. ఎందుకంటే కమర్షియల్ ఎప్పుడు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్కి వెళ్ళిపోవాలో తెలియదు కాబట్టి దే ఆర్ నాట్ స్పెండింగ్ టూ మచ్ మనీ. బట్ ఇంట్లో దే ఆర్ గోయింగ్ అహెడ్ అండ్ స్పెండింగ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ టు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను పాస్ట్ 4-5 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఇట్స్ అ మిడిల్ క్లాస్ క్లయింట్ అండ్ ఇట్స్ అన్ అపార్ట్మెంట్. దేర్ ఆల్ అపార్ట్మెంట్స్. అండ్ అపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత నేను నిలబడి చూసినప్పుడు when I look at their home, it looks nothing less than a star hotel. It looks like it's a beautiful lifestyle for a middle class home. I mean,
వెన్ మనం మిడిల్ క్లాస్ అంటే ఇంకొక తీర ఆలోచించేది. బట్ ఇప్పుడు అట్లా లేదు, దర్ ఇస్ నో డిఫరెన్స్. అవును, చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా 1 BHK అయినా 5 BHK అయినా విల్లా అయినా కానీ ప్రతి వాళ్ళు దే ఆర్ స్పెండింగ్ ఆన్ ఇంటీరియర్స్ అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే నాకు బిజినెస్ వస్తుందని కాదు, ఇట్స్ జనరలీ ఆల్సో అ వెరీ గుడ్ థింగ్ దట్ అ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎఫిషియెంట్లీ యూజ్డ్ స్పేస్. రీసెంట్గా నేను రాజ్ కుమార్ రావు ఇంటర్వ్యూ చూస్తున్నమాట. సో రాజ్ కుమార్ రావు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రాజ్ కుమార్ రావు షారుఖ్ ఖాన్ ఇద్దరు కూర్చున్నప్పుడు షారుఖ్ ఖాన్ చెప్పాడంట, నువ్వు ఎప్పుడైనా ఈ లైఫ్లో ఇల్లు కొనుక్కున్నప్పుడు నీ అవకాత్ ఉంటుంది కదా, నీ అవకాత్ పైన కొనుక్కో, అండ్ నువ్వు అవకాత్ పైన కొనుక్కుంటే నువ్వు యూ విల్ స్ట్రైవ్ వెరీ హార్డ్ టు రీచ్ టు దట్. అబ్సల్యూట్లీ. అండ్ ఐ డోంట్ థింక్ ఐ విల్ డిసగ్రీ విత్ దట్ వన్ బిట్. ఎందుకంటే నేను నా సొంత లైఫ్లో చూసిన అప్గ్రేడేషన్ అది. ఐ ఆల్సో బిలాంగ్ టు వెరీ ఆర్డినరీ ఫ్యామిలీ. నోబడి నా ఫ్యామిలీలో అసలు బిజినెస్ అనే కాన్సెప్టే లేదు. అసలు బిజినెస్ చేస్తానంటే వాళ్ళు నన్ను పైనుంచి కింద చూసేది, ఏం చేస్తుంది బిజినెస్ అండ్ నాకు అర్థం కాదు, అంటే బిజినెస్ అంటే ఏంది అసలు. Because in my family, under educationalists, they're all, they spend a lot of time and energy on studying, their particular fields. So, నేను బిజినెస్ చేస్తా అన్నప్పుడు పైన కింద చూసి, అప్పుడు నేను రెంట్ ఇంట్లో ఉండేది. ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ మహేంద్ర హిల్స్. అప్పుడు కూడా పెళ్లి చేసుకున్న కొత్తలో మై ఫ్యామిలీ వాజ్ లైక్ దగ్గరలో ఎక్కడన్నా చూసుకుందాం. బట్ నేను పెరిగింది అదే ఏరియాలో. సో ఐ డెంట్ వాంట్ దట్ లైఫ్ స్టైల్. ఐ వాంటెడ్ టు అప్గ్రేడ్. సో నాకు తెలిసిన ఏరియా అప్పట్లో పద్మనాభ నగర్, మహేంద్ర హిల్స్. సో దట్స్ వేర్ ఆల్ ద నైస్ రిచ్ పీపుల్ వుడ్ స్టే అండ్ ఐ వాంటెడ్ టు నెట్వర్క్ విత్ దెమ్. వాళ్ళతో నేను కలవాలి అని నాకు ఉండే. ఐ వాంటెడ్ అండ్ ది ఓన్లీ అదర్ వేస్ ఇఫ్ ఐఎమ్ ఇన్ దర్ నేబర్హుడ్. సో నేను నాకు కష్టమైనా కానీ కొంచెము నా కెపాసిటీ ఎక్కువ చేసుకొని రెంటిల్ తీసుకున్నాను అక్కడ నుంచి ఐ మూవ్ టువర్డ్స్ గచ్చిబౌలి సైడ్. ఎందుకంటే నాకు కష్టం, అమ్మ నాన్న ఇల్లు దూరం అయిపోతుంది, అన్ని దూరం అయిపోతాయని నాకు తెలుసు. కానీ నేను అయినా ఐ టుక్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్. ఏంటి మా అంటే 1 hour కదా ట్రావెల్, ఏముంది 1 hour ఇస్ ఈజీ ఇన్ దిస్ సిటీ. బట్ నేను ఎందుకు అటు వెళ్ళినా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసింది ఏంటంటే ఆల్ ద ప్రాజెక్ట్స్, ద కైండ్ ఆఫ్ పీపుల్, ద కైండ్ ఆఫ్ cafes, the kind of restaurants, the kind of hospitals, lifestyle has changed so much that I as a person, I as a businesswoman also want to upgrade. I want to do it, and for that upgradation nenu kashtapadalsa avasaram padna, I'm ready to do it because I'm seeing the fruit of it. And that one move is making me network with better people. Ante నేను దాని వల్ల ఇంకా మంచి వాళ్ళని కలుస్తున్నాను. ఐమ్ మీటింగ్ ఆర్టిస్ట్, ఐమ్ మీటింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే అటు సైడ్ అంతా కొంచెం బ్రాడ్ మైండెడ్ థింకింగ్, నాట్ ద రెగ్యులర్ 9 to 5 ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలి, 5 o'clock వచ్చేసినాగానే ఇంటి వెజిటబుల్స్ వెళ్ళి తీసుకురావాలి, ఆ కాన్సెప్ట్ కాదు. ప్రతిదీ జెప్టోలో రావాలి, ప్రతిదీ ఆన్ ద ఫోన్. సో యూ బికమ్ అ లిటిల్ బిట్ మోర్ అప్గ్రేడెడ్ అండ్ ఐ థింక్ దాట్ ఈస్ వాట్ ఈవెన్ హీ మస్ట్ హ్యావ్ మెంట్. దట్ అవకాత్ పైన తీసుకుంటే ఏంటంటే అవకాత్ పెంచుకుంటాం, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బికాస్ సమ్ టైమ్స్ కంఫర్ట్ జోన్లో మనం ఉండొద్దు. కంఫర్ట్ జోన్లో ఉంటే యూ బీ స్టాగ్నేటెడ్ ఫర్ లైఫ్. ఎప్పుడు అదే పాటలు, ఎప్పుడు అదే. యూ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ పీపుల్, you automatically, your influence rubs off. Their influence rubs off on you, your influence will rub off on them. అంటే వాళ్ళలాగా మనము కొంత మట్టుకి అవుతాము, మనలాగా వాళ్ళు కొంత మట్టుకి it changes. It's good, it's a good thing. I think it's a good change. చాలా మంది తెలియదు ఏంటంటే అందరూ కమ్యూనిటీస్కి, పెద్ద పెద్ద లొకేషన్స్కి, అరే నువ్వు జూబ్లీ హిల్స్ అయిపోయినావు, బంజారా హిల్స్ అయిపోయినావు, అంటే ప్రామినెంట్ లొకేషన్స్కి వెళ్ళిపోయినావు అంటారు కదా. నేను ముందు ఆ మైండ్ సెట్తో ఉండేవాడిని. ఎందుకు 60,000 రెంట్ ఎందుకు కట్టాలి, నేను 3 నేను ఒక విల్లాలో ఉంటున్నా, నేను రెంట్ కట్టినా కూడా 20,000 కడతాను మ్యాక్సిమం. విల్లాలో రిచ్గా ఉంటున్నాను, నాకు ఒక రూమ్ ఉంటుంది, నాకు ఒక బెడ్రూమ్ ఉంటుంది, నాకు ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది, మా అమ్మాయికి ఒక బెడ్రూమ్ ఉంటుంది, మా తమ్ముడికి ఒక బెడ్రూమ్ ఉంటుంది, మా కుక్క పరిగెట్టడానికి ఒక లాన్ ఉంటుంది. ఎందుకు ఇదంతా వదిలేసి దానికి 3 times కట్టి అక్కడ ఒక 3 BHKలో ఎందుకు ఉండాలి, అసలు నేను ఎఫోర్డ్ కూడా చేయగలనా, అప్పుడప్పుడు ఆ ఆలోచన వచ్చేది అన్నమాట. దెన్ నేను ఒక ఫ్రెండ్ని కలిసాను. ఆ ఫ్రెండ్, ఆ అమ్మాయి చెప్పింది, వివేక్ జస్ట్ ఇమాజిన్ నువ్వు అక్కడ అలాంటి ప్లేస్లో తీసుకున్నావు ఇల్లు, నీకు చుట్టుపక్కల ఒక 4 పరిచయం అయ్యారు, 60,000 వాడు రెంట్ కడుతున్నాడు అంటే అటు మినిమం 3 లక్షలు ఇన్కమ్ ఉంటుంది, మినిమమ్ ఇంట్లోంచి ఇన్కమ్ వస్తుంది వర్స్ట్ కేస్ సినారియోలో. ఓకే, ఆ 3 లక్షలు వాడు ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు అంటే వాడి సర్కిల్ ఎలా ఉంటుంది, ఆ సర్కిల్గా నువ్వు ట్యాప్ చేసావంటే నీ బిజినెస్ అంత గ్రో అవుతుంది. అంటే ఇవన్నీ ఈ తెలివితేటలు మనకు రావు. మన ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కదా మనం, మనకి తెలివితేటలు రావు. వాళ్ళు ఏంటంటే, ఆ అమ్మాయి ఏంటంటే బిజినెస్ వాళ్ళ ఫ్యామిలీ తరతరాలు వస్తుందన్నమాట. అంటే అంత డిఫరెన్స్ ఆఫ్ థాట్ ఉందంటే
అప్పుడు నాకు అర్థమైంది, అందుకేనా బంజారాలు తీసుకోవాలి, అందుకేనా గచ్చిబౌలిలో ఆఫీస్ తీసుకోవాలి, అందుకేనా బంజారాల్స్ ఆఫీస్ తీసుకోవాలి. నేను కూడా ఐ వాజ్ రీడింగ్ వన్, ఐ థింక్ ఇట్ వాజ్ అన్ ఇన్స్టాగ్రామ్ రీల్ ఆర్ ఏదో ఎక్కడో ఐ ల్యాండెడ్ దిస్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అ గుడ్ బిజినెస్ నెట్వర్క్, యు నో వాట్ ఈస్ ద ప్లేస్ టు బీ? ఫైండ్ యువర్ సెల్ఫ్ అ మెంబర్షిప్ ఇన్ అన్ ఎక్స్పెన్సివ్ జిమ్. నేను అనుకున్నా అదేంటి ఎందుకు అంటే, బికాస్ ఇన్ అన్ ఎక్స్పెన్సివ్ జిమ్ ఓన్లీ అ పర్సన్ who has sorted out his life so much that he has the time to go to an expensive gym. Second is he's disciplined, and third is he has a way of life and a good network. So if you make friends with a person in an expensive gym, you will end up landing in a good network with good business people. Landing a network is not important. Network మనం అందరం ఎక్కడో ఎవరినో కలుసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక ఎక్స్పెన్సివ్ జిమ్లో మెంబర్షిప్ ఎందుకు తీసుకోవాలంటే, ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని డబ్బులు లేనిది ఎక్స్పెన్సివ్ జిమ్లో మనం వెళ్ళము, మనకు ఆ కాన్సెప్ట్ లేదు. అన్ని డబ్బులు కట్టి అంటే లక్షన్నర కట్టి ఆ జిమ్కి వెళ్ళాలంటే అబ్బో చాలా బాగా నొప్పి. బట్ దెన్ అట్లా వెళ్తే ఏంటంటే యూ మీట్ ద రైట్ మైండెడ్ పీపుల్, ఫోకస్డ్ బిజినెస్ పీపుల్. ఉట్టి బిజినెస్ పీపుల్ ఒక ఎత్తు అయితే, ఫోకస్డ్ బిజినెస్ పీపుల్ ఇంకో ఎత్తు ఉంటారు. సో దట్ ఈస్ వేర్, అంటే వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ. నాట్ జస్ట్ ఉట్టి ఇంట్లో అని కాదు, ఈవెన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో కూడా యూ షుడ్ ఫైండ్ ద రైట్ కైండ్ ఆఫ్ ప్లేస్ టు గో టు. ఏదో ఇంటి పక్కన జిమ్ ఉంది కదా అని వెళ్ళిపోవడం కాదు, రీసెర్చ్ చేసుకోవాలి. అండ్ దెన్ యూ షుడ్ వాచ్ వేర్ యూఆర్ గోయింగ్, ఎక్కడ ఏం చేస్తున్నావు చూసుకొని, ఆ జిమ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుందో కూడా చూడాలి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ డిటర్మినింగ్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ దట్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఒక జిమ్కి వాడు అంత ఖర్చు పెట్టి ఇంటీరియర్ చేపించిండంటే ఆయన టార్గెట్ ఆడియన్స్ ఎవరు? క్వాలిటీ ఆఫ్ ది ఆడియన్స్. ద క్వాలిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఇస్ డిటర్మిన్డ్ బై ద ఇంటీరియర్ ఆఫ్ దట్ ప్లేస్. సో ఒక ప్లేస్కి మనం ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటున్నామంటే అది ఉట్టి షోకి కాదు, ఇట్ హ్యాస్ అ డీపర్ మీనింగ్ టు ఇట్. యూ కెన్ అట్రాక్ట్ ద రైట్ పీపుల్ విత్ ద రైట్ ఇంటీరియర్స్, ఈవెన్ ఇన్ యువర్ హోమ్ ఫర్ దట్ మ్యాటర్. నువ్వు అంటే ఇంతకుముందు నువ్వు ఏదో అలాంటప్పుడు ఏదో కలిసేసి ఏదో నైట్ బయట తిరిగేసి వచ్చేది. బట్ నౌ వెన్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ హోమ్, యూ ఇన్వైట్ పీపుల్, దెన్ ఆల్ ఆఫ్ దట్ దే ఇన్ టర్న్ విల్ బ్రింగ్ అనదర్ ఫ్రెండ్ ద నెక్స్ట్ టైమ్ బికాస్ దే వాంట్ టు షో యువర్ హోమ్ టు దట్ పర్సన్. సో నీ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఒక ప్రౌడ్ ఛాన్స్ లాగా తీసుకొని ఇంకో ఫ్రెండ్ని తీసుకొస్తారు. దట్ విల్ బికమ్ యువర్ నెట్వర్క్. సో ఇఫ్ యూ వాంట్ I think interiors is an investment. End of the day, bottom line is it's an investment. It's not just a show కాదు. అంటే గుడ్ బిజినెస్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకొని ఇంటీరియర్ చేయించుకుంటారు, ఇల్లు అయినా కానీ ఆఫీస్ అయినా ఎక్కడైనా. అవును, ఎందుకంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ అవర్ బ్రాండ్. అబ్సల్యూట్లీ. అది బ్రాండ్, పర్సనల్ బ్రాండ్ అయినా అవని, కంపెనీ యాజ్ అ బ్రాండ్ అవని, ఆర్గనైజేషన్ బ్రాండ్ అవని. ఇప్పుడు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇప్పుడు ఇల్లు తీసుకోవాలి అంటే నాకు అదొక పెద్ద బర్డెన్ అనిపిస్తుంది నా మైండ్ సెట్లో. అలాంటి వాడిని ఒకవేళ నేను ఇల్లు ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే నేను మా డాడీ క్లియర్ చెప్పాను, ఇల్లు చేస్తే ఇంత ఎక్స్ట్రా అమౌంట్ ఇంటీరియర్ పెట్టండి, ఎందుకంటే పాయింట్లెస్ ఇల్లు తీసుకొని అది పాత హవేలీలో ఉంటే. ఐ రిమెంబర్, ఇప్పుడు నువ్వు రాస్తా ఉన్నావు కదా, నాకు ఆ నంబర్ గుర్తుండిపోయింది. సో నేను ఆల్రెడీ మైండ్లో రిజిస్టర్ చేసుకున్నా, వివేక్ని ఏ టైంలో మళ్ళీ ట్యాప్ చేయాలో ఆ ప్రాజెక్ట్ని నాకు వైపు తెచ్చుకోవాలంటే ఆల్రెడీ మైండ్లో ట్యాప్ చేసేసుకున్నా. ఐ థింక్ దట్స్ వాట్ బిజినెస్ పర్సన్ విల్ డూ, లీవ్ నో ఆపర్చునిటీ అన్టర్న్డ్. అంతే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కదా, నువ్వు ఇల్లు తీసుకొని అది నేను if it's not talking to you, absolutely, it doesn't make any sense. You should want to go back home. అవును, కరెక్ట్. చాలా మంది I don't want to go home today, I want to go here, weekends they'll be out. You ask me, I'm a homebound person. నేను అసలు అంటే పని తర్వాత నేను వెళ్ళిన ప్లేస్ అంటే ఇల్లు. నా పని తర్వాత if anyone calls me, okay come we'll go hang out here, we'll have dinner outside, I'm like I just want to go home. నేను ఇంట్లో ఆర్డర్ చేసుకొని తింటా, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మై అంబియన్స్ ఇన్ ద హౌస్ ఇస్ సో మచ్ మోర్ బెటర్ దట్ బయట వెళ్ళి ఎందుకు ఆ కష్టాలు పడ్డము. ఇల్లు అంటే నీట్గా ఉంటుంది, అన్ని you have all the amenities that you need, but that's only if you invest in the right things. You buy the right things. It's not just interiors ante, it's not just the walls and the curtains and the lights and all of that. It's also the products you buy inside the house. That's why ippatlo interior designer ante they are also going to style your home. ముందట్లాగా ఏదో ఒట్టి మోడ్యులర్ కార్పెంటరీ వర్క్ చేసి ఇవ్వట్లేదు ఇంక ఇప్పుడు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫాల్ సీలింగ్ కార్పెంటరీ, నౌ ఇట్ ఈస్ అ టర్న్ కీ ప్రాజెక్ట్. సో దట్స్ అ న్యూ టర్మ్ ఇన్ ఇంటీరియర్ డిజైన్. ఎవ్రీథింగ్ కమ్స్ యాజ్ అ టర్న్ కీ ప్యాకేజ్. అంటే ఇంట్లో ఉన్న జార్స్ కూడా వాళ్ళు నన్ను అడిగి కొంటారు. నాకు అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దట్ ఇంత వాల్యూ ఉందా నాకు అని. ఎందుకంటే కర్టన్ కొనక ముందు కూడా దే విల్ సెండ్ మీ, అంటే షాప్ నుంచి వీడియో కాల్ చేసి లేకుంటే ఫోటో పంపించి మేడం వీఆర్ బయింగ్ దిస్ కర్టన్, డూ యూ థింక్ ఇట్ విల్ సూట్ మై హౌస్.
కుషన్ కొనక ముందు దిల్ సెండ్ ద లింక్ టు మీ అని ఒకసారి చూడరా, ఐ నో యూర్ బిజీ బట్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. ఐ ఫీల్ సో హ్యాపీ దట్ పీపుల్ అంటే వాళ్ళు అట్లా అడ్వైస్ ని వాల్యూ చేస్తున్నారు. అండ్ సేమ్ లైక్ హౌ పీపుల్ లుక్ ఎట్ అ మెడికల్ ప్రొఫెషనల్, దే ఆర్ లుకింగ్ ఎట్ ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ ఆల్సో యాజ్ అ హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ నౌ. చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ లుకింగ్ టు ప్రాక్టీస్, ఎవరైనా ఇంటీరియర్ డిజైన్ ఆర్కిటెక్చర్ ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే ఏముంటుంది లే జాబే కదా అని అనుకుంటే అది తప్పు. ఈ మార్కెట్ చేంజ్ అయిపోయింది ఇంక ఇప్పుడు. ఇట్స్ అ హైలీ రెస్పెక్టెడ్ జాబ్. It's a highly respected job and I know, I see that. I see the amount of respect. వాళ్ళు నాకు ఇచ్చే గౌరవం చూసి అప్పుడప్పుడు నేను అనుకుంటా అంటే చాలా ఎక్కువైపోయినట్టుంది. ఇంట్లో కూడా ఎవరే ఇంత, ఇంటికి వెళ్తే మొత్తం మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళాక ఇంకా అదే అరైతురే. సో బట్ యా, I think I'm having fun in this whole transition. అంటే ఈ ఫీల్డ్ ట్రాన్సిషన్ అయినందుకు I as a person am enjoying my work a lot more than before. ముందు కూడా ఎంజాయ్ చేసేది, కానీ ఇప్పుడు ఇంకెక్కువ డబుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్. ద మనీ ఈజ్ ఇన్ ఇట్, ద ప్యాషన్ అంటే కావాల్సిన సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇది బ్రేక్ డౌన్ చేయి. ఇప్పుడు జస్ట్ ఈ కాన్వర్జేషన్లోనే మన ఆర్కిటెక్ట్ అన్నాం, ఇంటీరియర్ డిజైనర్ అన్నాం, టర్న్కీ డెవలపర్ అన్నాం, లైటింగ్ కన్సల్టెంట్ అని ఒకరు ఉంటారు. ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు మన కేటగిరీలు 100 కేటగిరీలు వస్తాయి. జస్ట్ ఈ ఆర్కిటెక్చర్ అన్న ఫీల్డ్లో డిఫరెన్షియేట్. ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, బిల్డర్ ఏం చేస్తాడు, ఇంటీరియర్ డిజైనర్ ఏం చేస్తాడు, టర్న్కీ డెవలపర్ అంటే వాడు ఏం చేస్తాడు, లైటింగ్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు? జస్ట్ కెన్ యూ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ మీ? షూర్. సో ఇట్ స్టార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ లెట్స్ సే దర్స్ అన్ ఎంప్టీ ప్లాట్. ఓకే, అంటే ఇట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఎగ్జాంపుల్ కోసం అని అట్లా అంటే ఒక ప్రొసీజర్ లో వెళ్తా. లెట్స్ బిల్డ్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అండ్ దెన్ ఐల్ టెల్ యూ ఎవరు ఏం చేస్తున్నారు. ఓకే, సో వివేక్ ఒక ప్లాట్ కొనుక్కున్నాడు. ఓకే, వివేక్ ఒక ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? వివేక్ వెళ్ళాల్సిన మంచి దగ్గర అంటే ఫస్ట్ వివేక్ వెళ్తాడు ఆర్కిటెక్ట్ దగ్గరికి. ఎందుకు? ఆర్కిటెక్ట్ కి ఓవరాల్ నాలెడ్జ్ ఉంటుంది. అన్ని చేయడు కానీ అన్ని తెలుసు. ఓకే, ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ లాగా ఫస్ట్ మనకి ఏమైనా నొప్పి అయితే ఏ నొప్పో అని మనం ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాలని ఆలోచించాం. ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకు? ఆయన మనల్ని గైడ్ చేస్తాడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి. సో ఆర్కిటెక్ట్ అనే మనిషి ఏంటంటే హీ విల్ స్ప్రెడ్ అవుట్ ద జర్నీ ఫర్ యూ అండ్ టెల్ యూ ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏమేమి చేయించుకోవాలి, ప్రొసీజర్ ప్లాన్ అనేది ఇస్తాడు. సో ఫస్ట్ నువ్వు ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ విల్ గివ్ యూ అ బేస్ ప్లాన్. దాని తర్వాత దాని బేసిస్ మీద నెక్స్ట్ వచ్చేది స్ట్రక్చరల్ ఇంజనీర్ విల్ కమ్ ఇన్ సైడ్ ద పిక్చర్. ఎందుకంటే ఆర్కిటెక్ట్ పిచ్చి గీతలు గీస్తాడు అప్పుడప్పుడు డిజైన్ కోసంకి, అంటే ఏదో ఫ్యాన్సీ స్టఫ్. బట్ దాన్ని అది ప్రాక్టికల్గా మనం చేయొచ్చా లేదా అనేది స్ట్రక్చరల్ ఇంజనీర్ హ్యాస్ టు టెల్. సో ఇట్స్ ఆల్ దిస్ ఇట్స్ అ ప్యాకేజ్. వీళ్ళందరూ ఉండాలి, బట్ ఏ ఒక్కరు లేకుండా ఇంకొకరు ఫంక్షన్ చేయలేరు. సో ఆల్ హ్యావ్ టు బి హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, సో ఆర్కిటెక్ట్ విల్ గైడ్ యూ టు వాట్స్ ద నెక్స్ట్ స్టెప్స్. సో ఆర్కిటెక్ట్ ఏంటంటే హీ విల్ గివ్ యూ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆ ప్లాట్ నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాడు. అవన్నీ సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆర్కిటెక్ట్ దగ్గరికి రావాలి. మళ్ళీ ఆర్కిటెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడంటే ఫ్లోర్ ప్లాన్ వేసి హీ విల్ గివ్ యూ ఫర్నిచర్ లేఅవుట్ అండ్ ఎవ్రీథింగ్, స్ట్రక్చరల్ అన్ని వాళ్ళ కిందనే, అంటే అండర్ దెమ్ ఓన్లీ దే విల్ ఓవర్సీ ద స్ట్రక్చర్స్ అండ్ సివిల్ అండ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత after your construction is done, now who does the construction? The builder does the construction. Architect ఎప్పుడు construction చేయడు. Architect is the one who designs the construction and oversees the project because design నాది కాబట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక డ్రెస్ కావాలి, అది ఎట్లా కావాలి, ఎక్కడ ఏం ఉండాలో నాకే తెలుసు. చేసేది నేను కాదు, ఎలా కుట్టాలో చెప్తా నేను తప్ప కుట్టేది నేను కాదు. ద టైలర్ విల్ డూ ఇట్. ఇప్పుడు దీనికి రంగు వేయాలంటే ద డైయింగ్ పర్సన్ హ్యాస్ టు డూ ఇట్. బటన్ కుట్టాలంటే టైలర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది నీట్ గా స్ట్రైట్న్ అవుట్ కావాలంటే స్టీమర్ దగ్గరికి వెళ్ళాలి. సో కానీ ఇదంతా చెప్పేది ఎవరు? నేను, డిజైన్. ఎందుకంటే డిజైన్ నేను ఇచ్చిన. సో ది ఆర్కిటెక్ట్ ఇస్ ప్రైమర్లీ ద డిజైనర్ ఆర్ ద విజనరీ. అండ్ అది కూడా ఆఫ్ లేట్ ఇవాళ రేపట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఆర్కిటెక్ట్ ఓన్లీ. It's a collaborative effort between the client and the architect. Client, architect కలిసి డిజైన్ చేసిన ఇల్లు అది, సొంతగా ఆర్కిటెక్ట్ చేయడు. ఎందుకంటే మీకు ఏం కావాలో తెలుసుకొని నేను దాన్ని డిజైన్ చేయడం తప్ప నా సొంతగా నేను ఏదో ఐ కాంట్ జస్ట్ డూ ఇట్. సో ఆర్కిటెక్ట్ అదంతా డీటెయిల్ ఇచ్చేసిన తర్వాత దెన్ ద బిల్డర్ విల్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ అండ్ ఫినిష్ ది ఎంటైర్ ప్రాజెక్ట్. సో బిల్డర్ మనకి ఏ లెవెల్లో ఇస్తాడంటే హీల్ గివ్ us 2 options. ఒకటి వితౌట్ ఫ్లోరింగ్ అండ్ సీలింగ్, లేదంటే విత్ ఫ్లోరింగ్ అండ్ సీలింగ్. ఓకే, సో అది ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే హ్యాండ్ ఓవర్. దట్స్ కాల్డ్ ద హ్యాండ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. దట్స్ ద గ్రే మ్యాటర్ హ్యాండ్ ఓవర్, విచ్ మీన్స్ సిమెంట్ కండిషన్లో స్ట్రక్చర్ అంతా అయిపోయిన కండిషన్లో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమ్ ఫర్ అన్ ఇంటీరియర్ డిజైనర్ టు కమ్ ఇన్. మామూలుగా అందరు ఏమనుకుంటారు, మొత్తం అంతా హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత ఇంటి తాళం తీసేసుకొని తర్వాత ఇంటీరియర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. కానీ అది తప్పు.
హ్యాండ్ ఓవర్కి కొన్ని నెలల ముందే ఇంటీరియర్ డిజైనర్ని ఫైనలైజ్ చేసేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ బెటర్, ఆర్కిటెక్ట్తో పాటే ఇంటీరియర్ డిజైనర్ని నువ్వు ఫైనలైజ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఆర్కిటెక్ట్ ఆలోచించేది ఓవరాల్ పర్స్పెక్టివ్, ఇంటీరియర్ డిజైనర్ ఆలోచించేది ఇన్సైడ్ ద కార్నర్స్ ఆల్సో. మైన్యూట్ పర్స్పెక్టివ్, ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ స్పేస్ ఇన్ ఎవ్రీ స్మాల్ బిట్ అండ్ కార్నర్. అందుకోసమే ఇవాళ రేపట్లో యూ విల్ సీ దట్ లాట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఆర్ also interior designers, which means they do like for example me, I did my bachelor's in architecture, tarvata I moved on and master's in architectural interiors chesna. So నాకు అది అడ్వాంటేజ్ ఎందుకు అయిందంటే నేను రెండు విధాలుగా చెప్పగలను నా క్లయింట్కి, ఎక్స్టీరియర్ ఎట్లా ఉండాలి, ఇంటీరియర్ ఎట్లా ఉండాలి, ప్రతి స్పేస్ కార్నర్ని ఎట్లా యూజ్ చేయాలనేది నేను చెప్పగలుగుతున్నా. ఓకే, సో లేదు చెప్పలేనన్నా పర్వాలేదు, ఇంటీరియర్ డిజైనర్ కెన్ టేక్ ఓవర్ అట్ 2-3 months బిఫోర్ ద హ్యాండ్ ఓవర్. ఎందుకంటే ఎలక్ట్రికల్ పొజిషన్స్, లైటింగ్, ఫాల్ సీలింగ్ డిజైన్స్, ఇవన్నీ ఇంటీరియర్ డిజైనర్ ఇవ్వాలి. ఆర్కిటెక్ట్ ఎట్లా స్ట్రక్చరల్ని సివిల్ని ఓవర్సీ చేస్తాడో, ఇంటీరియర్ వీళ్ళందరినీ ఓవర్సీ చేస్తాడు. ఎవరిని? ఎలక్ట్రికల్ని, ప్లంబింగ్ ఆఫ్ కోర్స్ విల్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ MEP, విల్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ ఆర్కిటెక్ట్. You will have to do your electrical, plumbing, all of these, your mechanical things, all of that. Those things have to be taken care by the architect. Okay, తర్వాత వచ్చేసి ఇంటీరియర్ డిజైనర్ అనేది ద థింగ్స్ దట్ ఆర్ అండర్ ద ఇంటీరియర్ డిజైనర్ ఇస్ ది ఎలక్ట్రికల్ వైరింగ్ విత్ ఇన్ ద ఫాల్ సీలింగ్, సమ్ ఎలక్ట్రికల్ చేంజెస్ బేస్డ్ ఆన్ ద పొజిషన్స్ ఆఫ్ ద ఫర్నిచర్ ఆర్ ల్యాంప్, ఏదో ఒకటి. ఓకే, దాన్ని బట్టి. దాని తర్వాత కార్పెంట్రీ, ఆల్ ద వుడ్ వర్క్ దట్ ఈస్ టు బి డన్ ఇన్ ద హౌస్, వాల్ ప్యానలింగ్, పెయింటింగ్, ఆర్టిస్ట్రీ వర్క్, ఫ్లోరింగ్ ఆల్సో సమ్టైమ్స్ కమ్స్ అండర్ ద ఇంటీరియర్ స్కోప్. Landscaping comes under the scope of an architect, but nowadays ఇప్పట్లో ఏంటంటే లైటింగ్ డిజైన్ అండ్ ల్యాండ్స్కేప్ డిజైన్ ని కూడా సపరేట్ చేసేసినారు. ఎందుకంటే దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ సంథింగ్ అంటే ఏదో చెట్టు తెచ్చి పెట్టడం కాదు. There is a science behind it, what plant you have to use, what kind of light you have to use based on the age of the person living in the house. You have to pick the right kind of lighting source. What color temperature should that light be based on your lifestyle, all these things. So interior design has become minuscule planning now. It is not like before anymore, whereas just ఏదో ఇట్లా ఓవర్వ్యూ ఒక సోఫా అక్కడ నుంచి తెచ్చేసి పెట్టేసి ఇట్లా ఏదో చేసేద్దామని కాదు. It has become detailed collaboration between artists and designers. That collaboration has become interior design. So అది interior design. So what you said is true. దాని తర్వాత it depends on the pay capacity of the client, Vivek, at the end of the day. ఎందుకంటే if you look at a middle class person, he will only hire an interior designer and will expect that the interior designer will suggest the lighting and the false ceiling and the furniture and everything overall, and take package. So that is what I mean by turnkey. That means మొత్తమంతా everything is taken under one umbrella and that person should be in charge of doing all of these works. Right. Now the higher you go in the capacity of the project value పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే స్పెషలిస్ట్ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్. సింపుల్ లాజిక్, మనకు చిన్న ఉన్నప్పుడు ఏం వచ్చినా ఫ్యామిలీ డాక్టర్, ఆయన చెప్పిందే చేయాలి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనకి ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి, లేదంటే మనకి నాలెడ్జ్ పెరిగింది కాబట్టి, మనకు పే కెపాసిటీ, మన శాలరీలు పెరిగినాయి కాబట్టి మనము బొక్క ఇరిగితే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తాం, హార్ట్ ప్రాబ్లం ఉంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. సో వీ గో టు అ స్పెషలిస్ట్ బికాస్ వీ నో దట్ ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఇంకా పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఓవరాల్ అంటే పైన సొల్యూషన్ కాదు, డీప్ డైవ్ సొల్యూషన్. సో డీప్ డైవ్ సొల్యూషన్ ఇస్ వాట్ ఎవ్రీ క్లయింట్ వాంట్స్ ఇవాళ రేపట్లో. ఎవరు పైన చేసుకోవాలని లేదు వాళ్ళకి. సో ఎవ్రీబడి ఈజ్ హైరింగ్ స్పెషలిస్ట్స్. కానీ ఈ స్పెషలిస్ట్స్ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆల్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ విత్ ద ఇంటీరియర్ డిజైనర్. ఎందుకంటే ఆ డిజైన్ క్రియేట్ చేసింది వాళ్ళతో కాబట్టి వాళ్ళందరూ హ్యాండ్ ఇన్ హ్యాండ్ కొలాబరేట్ అయ్యి చేయాలి. ఇట్స్ నాట్ లైక్ వీళ్ళు పైన వాళ్ళ దాని తర్వాత కింద అనేది ఉండదు. వీ ఆల్ వర్క్ టుగెదర్, వీ డోంట్ వర్క్ ఫర్ ఈచ్ అదర్. ఇట్స్ అ కాన్సెప్ట్ దట్ ఇట్ హ్యాస్ చేంజ్ విత్ టైమ్. కాలంతో అన్ని మారిపోయింది భైరవా. సో ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్ విత్ టైమ్ అండ్ people are slowly starting to understand the value of specialists, which is a good thing. Right. But that is only, నేను అన్నట్టు ఇది ప్రాజెక్ట్ వాల్యూ పెరుగుతున్నా కొద్దే. But the regular middle class client will always hire only an interior designer. Right. So that's the major difference. Right. దీనిలో చాలా అన్పాక్ చేయడానికి ఉంది. Let's start with నీ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ మాస్టర్స్ డిగ్రీ. నేను మణిపాల్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మా పక్కనే మా క్యాంపస్లోనే ఆర్కిటెక్చర్ ఉండేది. వాళ్ళు ఎలా పని చేసేవారంటే
వాళ్ళు చూస్తే బ్యాక్ బ్రేకింగ్ వర్క్ అంటారు చూడు, ఏడుపు వచ్చేది. ఎప్పుడు చూసినా ఆ మోడల్స్ క్రియేట్ చేసుకోవడం, అది మోడల్స్ పట్టుకొని అటు తిరగడం ఇటు తిరగడం, పొద్దు నుంచి రాత్రి వరకు చేయడం, అది బిల్డ్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ కొత్త మోడల్ బిల్డ్ చేయడం. అసలు చూసి ఏం చేస్తున్నారా నాయన వీళ్ళు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? మేమంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, ఎగ్జామ్కి 2 రోజుల ముందు కష్టపడితే ఎక్కువ, చాలా ఎక్కువ. ఏమో చూసి అటు ఇటు తిరిగి నేను అనుకున్నాను, చాలా నేర్పిస్తున్నారు ఆర్కిటెక్చర్ కాలేజ్లో, చాలా బాగుంటుంది. తర్వాత బయటకు వచ్చి అడిగితే ఏంట్రా మీకు ఏమైనా నేర్పిస్తారా మీకు ఆర్కిటెక్చర్ కాలేజ్ అంటే, అబ్బే అవేం పనికిరావరా, బయటకు వెళ్ళి సైట్కి వెళ్తే అంతా మళ్ళీ మన ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ నేర్పించాలి, మనం ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేస్తున్నా అక్కడ నేర్చుకుంటాం. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కాలేజ్ యాక్చువల్లీ హెల్ప్ చేస్తుందా, లేకపోతే ఒకవేళ కాలేజ్ హెల్ప్ చేయకపోతే కొత్తగా వచ్చే ఫ్రెష్ ఆర్కిటెక్ట్స్ ఏం చేయాలి? రైట్, సో లెట్ మీ గెట్ టు దిస్. సో అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్, అంటే ఆర్కిటెక్చర్ ఫర్మ్ నడిపిస్తున్నాను, ఇంటీరియర్ ఫర్మ్ నడిపిస్తున్నా, కానీ అది కాకుండా నేను వన్స్ ఇన్ అ వీక్ కాలేజ్కి వెళ్ళి గెస్ట్ ఫ్యాకల్టీ లాగా ఐ డూ అ లెక్చర్ ఫర్ మై స్టూడెంట్స్. ఎందుకు అంటే నేను అంటే గోయింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, అంటే ఎందుకు అంటే నా క్లయింట్స్ కూడా అదే అడుగుతారు, నీకు అంత టైం ఎక్కడ, అంటే ఎందుకు, వై డూ యూ వాంట్ గో బ్యాక్ అండ్ టీచ్, ఎందుకు నువ్వు వెళ్ళి మళ్ళీ చదివియాలని నీకు ఎందుకు థాట్ ఎందుకు వచ్చిందంటే, ది ఆన్సర్ ఇస్ వాట్ యు ఆర్ సేయింగ్. ఎందుకంటే ఐ సీ అ మేజర్ బ్రిడ్జ్ బిట్వీన్ ద రియాలిటీ అండ్ వర్సెస్ వాట్ డ్రీమ్ వరల్డ్ ద స్టూడెంట్స్ ఆర్ లివింగ్ ఇన్, ఎస్పెషలీ నా ఫీల్డ్లో. అండ్ మీది ఫీల్డ్ చాలా ఫాస్ట్ గా మారుతుంది కదా, ఎందుకంటే మై ఫీల్డ్ ఇస్ ఫాస్ట్ గ్రోయింగ్. సెకండ్ థింగ్ ఇస్ టూ మెనీ న్యూ ఇంట్రొడక్షన్స్ ఇన్ మెటీరియల్ అండ్ టూ మెనీ న్యూ ఇంట్రొడక్షన్స్ విచ్ సిలబస్లో లేనివన్నీ వరల్డ్లో ఉన్నాయి, అండ్ సిలబస్ మారట్లేదు. ద సిలబస్ ఇస్ ద సేమ్. ఎవరిని బ్లేమ్ చేయనికి లేదు. సి వేర్ ఇన్ అ కంట్రీ వేర్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ థింగ్స్ టు వర్క్, అండ్ ఇట్స్ ఓకే, టైమ్ ఇస్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఈ మెటీరియల్ వచ్చింది కదా, అది గుడ్ మెటీరియల్ అని తప్ప ఏనికి లేదు. అది గుడ్డో బ్యాడో చేయాలంటే R&D చేయాలి, కొంతకాలం వాడి చూడాలి. ఎగ్జాక్ట్లీ, సో ఇట్ టేక్స్ టైమ్. ఆ 3 ఏళ్లలో సగం ఆర్కిటెక్చర్ అయిపోతుంది. సో వీ కాంట్ బ్లేమ్ ద స్టూడెంట్స్ బికాస్ ఇట్స్ ఇన్ ద సిలబస్. నా ఇప్పుడు వాట్ ద క్వశ్చన్ దట్ యూ ఆస్క్డ్ ఇస్ వెరీ రైట్. ఐ ఆల్వేస్ ఆస్క్డ్ మై సెల్ఫ్ ద సేమ్ క్వశ్చన్. ఎందుకంటే మై బ్రదర్ వెంట్ టు బిట్స్ పిలానీ. హీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ బిట్స్ పిలానీ engineering. I went to an ordinary architecture school, which is not a very, and it's not a world-renowned, BITS is a world-renowned school, but architecture I didn't do in a world-renowned setup. So నేను ఎప్పుడు అంటే మా అన్న అనేది, he would say, this is how you have to do, that is how you have to do అని నాకు ప్లాన్ ఇచ్చినప్పుడు నేను అనేది, ఇట్స్ వెరీ ఈజీ, నీకు చాలా సులభం అట్లా చెప్పడము, నీ కాలేజ్లో అంత నేర్పించారేమో కానీ నా కాలేజ్లో అంత నేర్పివ్వరు. I can't, don't expect me to be a business person like you. నీ ఆలోచన వేరే ఉంటుంది, నీ ఎక్స్పోజర్ వేరే, నా ఎక్స్పోజర్ వేరే అని నేను అప్పుడు వాదించేది. couple of years later when I started practicing and when things started rolling and all, and I started teaching, నేను మళ్ళీ వెళ్ళి నేర్పించడం మొదలు పెట్టినప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది ఏంటంటే, ఏ కాలేజ్ అన్నా ఉండని, అది మణిపాలే ఉండని, బిట్స్ పిలానీ ఉండని, హార్వర్డ్ ఉండని, ఏదైనా ఉండని, దే విల్ ఫీడ్ యూ విత్ 25 to 40% నాలెడ్జ్. నీకు ఇచ్చే KT నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ 40% ఉంటుంది. మిగతా 60% ఈజ్ డిపెండెంట్ ఆన్ యూ యాజ్ అ పర్సన్, హౌ క్యూరియస్ యూ ఆర్. నీకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నువ్వెంత నేర్చుకోవాలి అని అనుకుంటున్నావు, బుక్లో ఉన్నది నేర్చుకొని సరిపోతుందని నువ్వు అనుకుంటే అంతే ఉంటావు. అంతకు మించి నేను నేర్చుకోవాలి అని అంటే నువ్వు ఎఫర్ట్ చేయాలి. కాలేజ్ని అనడానికి లేదు, ఫ్యాకల్టీని అనడానికి లేదు. ఫ్యాకల్టీ బుక్లో ఉన్నది నీకు నేర్పిస్తారు, ఎందుకంటే అది వాళ్ళ సిలబస్. అది దాటి వాళ్ళు నేర్పిస్తే ఎగ్జామ్లో అసలు ఇది రాలేదు కదా మ్యామ్, మరి ఇది ఎందుకు నేర్పించారు, మా టైం అంతా వేస్ట్ చేశారు అనే ప్రశ్నలు కూడా ఫ్యాకల్టీకి వెళ్తాయి. సో ఫ్యాకల్టీకి అంత ఫ్రీడమ్ కూడా లేదు, ఇష్టం ఉన్నట్టు ఏదంటే అది నేర్పించడానికి. దే ఆల్సో హావ్ టు స్టిక్ టు ద సిలబస్ గివెన్ టు దెమ్, కరెక్ట్? సో వాళ్ళని అన్నికి లేదు. సో వాట్ ఐ ఆల్వేస్ థింక్ ఇస్ దట్ ఇట్స్ ద పర్సన్, నాట్ ది ఇన్స్టిట్యూషన్. ఇట్స్ ద మైండ్ సెట్, నాట్ ద సిలబస్. రైట్, క్యూరియాసిటీ ఉండాలి, నేర్చుకోవాలి, క్యూరియాసిటీ ఉండాలి. సో ఐ వాజ్ అ వెరీ I won't say below average, but I was very average. Backbencher. Definitely a backbencher. నేను ఎప్పుడు నా లైఫ్లో ఫస్ట్ బెంచ్లో కూర్చోలేదు. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చదు. అంటే టీచర్తో కళ్ళు కాంటాక్ట్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే టూ ఇంటిమిడేటింగ్ అండ్ ఏం అడుగుతారో తెలీదు. సో ఐ వుడ్ ఆల్వేస్ సిట్ బ్యాక్, బట్ ఐ వుడ్ లిసన్.
సో నాకు ఒక అలవాటు ఏంటంటే ఐ మే నాట్ బీ అన్ అబవ్ యావరేజ్ ఆర్ టాపర్ ఇన్ మై క్లాస్ ఆర్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ బిన్ అమేజింగ్ టాపర్స్. ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్. కానీ నాకు ఒక అలవాటు ఏంటంటే ఐ ఆస్క్. ఈవెన్ ఇఫ్ ఐ సౌండ్ స్టూపిడ్ ఐ ఆస్క్. అది చాలా సిల్లీగా అనిపించచ్చు కొంతమందికి. అదేంటి ఈ ప్రశ్న ఏంటి అంటే ఫ్రమ్ అ పర్సన్ హూజ్ అన్ ఆర్కిటెక్ట్ ఈ ప్రశ్న అసలు రావచ్చా? బట్ ఐ డోంట్ కేర్ బికాస్ వాట్ ఐ థింక్ ఇస్ ఇఫ్ ఐ లెర్న్ ఈజ్ వెన్ ఐ కెన్ టీచ్. If I don't learn, I cannot teach. So, I went back to teaching, at least for once in a week or for whatever, is because I always believe that only when you unlearn, you can learn again. అంటే నేను నా కప్పు నింపుకున్నాను, అది మళ్ళీ నేను తాగడమో లేదంటే ఖాళీ చేయడమో లేదంటే ఇంకొకరికి షేర్ చేయడమో చేయకుంటే నా గ్లాస్ మళ్ళీ ఎంటీ కాదు. నా గ్లాస్ ఎంటీ అవ్వకుంటే నేను మళ్ళీ నీళ్ళు ఎలా నింపాలి? సో నేను నేర్చుకోవాలంటే నేను నేర్చుకుంది ఫస్ట్ ఎక్కడికైనా నేర్పించుకోవాలి. నేర్పించుకున్నప్పుడు 2 things అవుతాయి. ఒకటి నీకు గుర్తుండిపోతుంది. సెకండ్ ఏంటంటే ఎదుటి వాళ్ళకి అదొక ఎక్స్ట్రా నాలెడ్జ్. వాళ్ళు అది ఎక్స్ప్లోర్ చేయలేదు, వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ లేదు, కానీ నాకు ఉంది. అందుకే నేను ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్ ప్లస్ టీచింగ్, నాట్ ఓన్లీ టీచింగ్. ఐ అప్రిషియేట్ కాలేజ్లో నేర్పించే ప్రతి ఫ్యాకల్టీకి ఐ హ్యావ్ హై అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ బికాస్ దే సాక్రిఫైస్ అ లాట్ టు బీ దేర్ ఫర్ యూ, అవైలబుల్ ఆల్ ద టైమ్. నేను ఎంత నేర్పించినా ఐఎమ్ నాట్ ఆల్వేస్ అవైలబుల్. మై స్టూడెంట్స్ హ్యావ్ టు ఆస్క్ మీ, మ్యామ్ కెన్ ఐ కాల్ యూ? Is it the right time to call you? But to reach out to their faculty, they don't need that. They have that access. It's like parents. Correct. And I'm like the uncle auntie. కావాల్సినప్పుడు వెళ్ళొచ్చు నా దగ్గరికి. సో బట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెష్ ఎక్స్పోజర్. సో వైల్ ఐఎమ్ ప్రాక్టీసింగ్, నేను ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటాను నేను. ఐ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ చాలా స్ట్రేంజ్ ఉంటాయి సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు. కానీ ఆ సిచ్యువేషన్ నేను తీసుకెళ్ళి నా స్టూడెంట్స్కి ఎందుకు నేర్పిస్తానంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్కి రావడానికి 10 సంవత్సరాలు పట్టొచ్చు. సో వాళ్ళు రియల్ టైం కేస్ స్టడీకి రియల్ టైం మార్కెట్కి అలవాటు అవుతుంది. అబ్సల్యూట్లీ. అందుకే ప్రతి కాలేజ్ ఇవాళ రేపట్లో వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ అండ్ గెస్ట్ లెక్చర్స్, విచ్ ఇస్ దే ఆర్ ట్రైంగ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్. They have not succeeded in it fully, I can say. ఎందుకంటే వీల్స్ చాలా స్లోగా టర్న్ అవుతుంది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంతే. సో స్లో. సో ఒకటి ఏంటంటే నువ్వు అన్నట్టు ద గ్యాప్ ఇస్ స్టిల్ దేర్. సో నేను కూడా ఇంటర్న్స్ని హైర్ చేస్తాను ఎవ్రీ ఇయర్. ఐ టేక్ అట్లీస్ట్ 2 to 3 interns ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్. ఐ టేక్ అప్లికేషన్స్ అండ్ వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఐ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ఇంటర్న్ విత్ మీ. మైండ్ సెట్ మ్యాచ్ అయితే ఐ టేక్ దెమ్ ఇన్ విత్ మీ అండ్ ఐ పర్సనలీ మెంటర్ దెమ్. Even after the internship also, through their thesis also, I mentor them. అది నాకు అలవాటు. అంటే I like it. I like to do that. సో ఆ స్పాన్లో నేను చూసింది ఏంటంటే వాళ్ళకి అసలు రియల్ టైమ్ నాలెడ్జ్ అనేది దే ఆర్ ల్యాకింగ్ దట్. దే హ్యావ్ నో ఐడియా, జీరో ఐడియా ఆన్ సమ్ థింగ్స్. అంటే చాలా బేసిక్ థింగ్స్ కూడా. లైక్ మొన్న I met another intern who's working in another firm and I was helping them with some design and so drawings పంపించాడు నాకు. నేను ఆ డ్రాయింగ్స్ చూసినప్పుడు బెడ్ సైజ్ 6 feet 6 inches by 7 feet 1 inches పెట్టిండు. నేను ఒకటే ప్రశ్న అడిగిన, 6 అడుగులు ఉన్నా నేను 7 feet 1 అంటే ఓకే 7 feet అర్థం చేసుకున్నాను. 7 feet 1 6 feet 6 అంటే వై డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్ నంబర్? అంటే నీకు ఎందుకు అనిపించింది ఇది స్టాండర్డ్ ఉండొచ్చు అని? ఏమైనా లాజిక్ ఉందా? అవునా మ్యామ్, ఓకే నాకు తెలియదు మ్యామ్, ఆ స్టాండర్డ్ ఏంటి అని అడిగితే నేను అన్నా, కాలేజ్లో there are some books called Newford Standard books or you have standard interior standard books that you can read. అది ఒకవేళ వాళ్ళు ధ్యానం పెట్టి చదువుకున్నా ఈ మిస్కన్సెప్షన్ ఆఫ్ స్టాండర్డ్ సైజింగ్ they would not have. Simple Google search would have done. But that's what I'm saying. It's not the syllabus, it's the mindset. Right. ఏదో చేయాలి కదా అని చేయాలి. ఇప్పుడు నేను కూడా అట్లాంటి ఐ ఆల్సో కేమ్ ఫ్రమ్ అ కాలేజ్ వేర్ ఓకే ఎవ్రీథింగ్ వాస్ టాట్ టు మీ ఫేర్ ఎనఫ్, హౌ మచ్ దే థాట్ దే షుడ్ టీచ్ నేర్పించారు. కానీ దాని తర్వాత నేను రియల్ వరల్డ్లోకి వచ్చినప్పుడు నాకు కూడా ఏం తెలీదు, కానీ నేను తెలుసుకున్నాను. హౌ? ఐల్ గివ్ యూ క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ ఫర్మ్ విచ్ హ్యాడ్ 4 floors. ప్రతి ఫ్లోర్లో ఒక సెగ్మెంట్ ఉండేది వాళ్ళకి. లైక్ దే వర్ ఆల్సో, ఇట్ వాజ్ అన్ ఆర్కిటెక్చర్ ఫర్మ్ కాబట్టి దే హ్యాడ్ స్ట్రక్చరల్, దే హ్యాడ్ కాస్టింగ్ ఎస్టిమేషన్ డిపార్ట్మెంట్, దే హ్యాడ్ ఇంటీరియర్, దే హ్యాడ్ ఆర్కిటెక్చర్. నాకు వాళ్ళు ఇచ్చే టాస్క్ ఎలా ఉండేదంటే దే వుడ్ గివ్ మీ 1 small bathroom and say you revise these particular drawings, standards ఇవి చూసుకొని you set the bathroom according to the standard, give this to the senior architect. వాళ్ళు ఈ బాత్రూమ్ని తీసుకెళ్ళి ఫ్లోర్ ప్లాన్లో ప్లేస్ చేసుకుంటారు, మొత్తం అంతా ఫ్లోర్ ప్లాన్లో. సో నువ్వు కోఆర్డినేషన్లో చేసుకోవాలి. నేను మార్నింగ్ 9:30కి వెళ్ళేది. సో 9:30 నుంచి 11:30 12 లోపు మ్యాక్సిమం నేను ఫినిష్ చేసేసుకునేది. లంచ్ బ్రేక్ తీసుకొని లంచ్ తినేసిన తర్వాత మెల్లగా లంచ్ తర్వాత నేను 5th floorకి వెళ్ళేది. సో అక్కడ వాళ్ళు అడిగేది, ఎవరమ్మా నువ్వు, ఏంటి ఇక్కడికి వచ్చినావు అంటే, సార్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను, నేను కింద ఫ్లోర్లో ఐఎమ్ అసిస్టింగ్ సో అండ్ సో సీనియర్ ఆర్కిటెక్ట్,
మీకు కొంచెం టైం ఉంటే కెన్ ఐ సిట్ హియర్ ఫర్ సమ్ టైమ్ అండ్ జస్ట్ అండర్స్టాండ్ కాస్టింగ్ ఎస్టిమేషన్. నో ప్రాబ్లం, దే ఆర్ ఆల్సో హ్యాపీ బికాస్ సమ్మన్ వాంట్స్ టు లెర్న్. సో నేను ఆ లంచ్ తొందరగా తిన్నందుకు ఆ హాఫ్ అన్ అవర్ నేను కాస్టింగ్ ఎస్టిమేషన్ డిపార్ట్మెంట్లో స్పెండ్ చేసేది. తర్వాత వాళ్ళు కింద నన్ను ప్రింట్అవుట్కి ఏమైనా పంపించేది. సో ఆ ప్రింట్అవుట్ కోసం కిందికి వెళ్ళినప్పుడు స్ట్రక్చరల్ డిపార్ట్మెంట్ ఉండేది. అక్కడికి వచ్చేపు ఐ వుడ్ లెర్న్ సంథింగ్. ఐ వుడ్ సే సార్ మీ టైం ఉంటే కెన్ ఐ జస్ట్ సీ హౌ అ స్ట్రక్చరల్ డ్రాయింగ్ లుక్స్, అంటే మీరు ఫుటింగ్స్ అండ్ పైల్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నాకు ఇస్తానని నేను చూసుకుంటా. సో దట్ ఈస్ నాట్ ద వర్క్ ఆఫ్ దట్ ఫర్మ్ టు టీచ్ మీ ఆల్ దట్, బట్ ఇట్ వాజ్ మై ఇన్క్విజిటివిటీ దట్ నేను వెళ్ళి అడిగేది వాళ్ళని. సిగ్గు కొంచెం పక్కన దులిపేసుకొని వదిలేసుకొని నేను వెళ్ళి అడిగేది, కొంచెం నేర్పియరా, కొంచెం అది నేర్పియరా. అందుకోసమే నేను ఒక బిజినెస్ సెటప్ చేయగలిగిన ఇంటర్న్షిప్ తర్వాత. ఎందుకంటే నాకు కాస్టింగ్ ఎస్టిమేషన్ అర్థమైపోయింది. ఐ అండర్స్టూడ్ ఇంటీరియర్ డిజైన్, కలర్ ప్యాలెట్, కలర్ కాన్సెప్ట్స్, సైకాలజీ ఇన్ ఇంటీరియర్ డిజైన్. ఇవన్నీ నేను మెల్లిమెల్లిగా నా బ్రెయిన్కి ఫీడ్ చేసుకుంటా వెళ్ళిపోయినా ఆ కొంచెం గ్యాప్లోనే. అందుకోసమే అంటే అందరూ అంటారు కదా మామూలుగా యూ షుడ్ అట్లీస్ట్ వర్క్ ఫర్ 3-4 years. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక నువ్వు సొంత బిజినెస్ పెట్టుకోలేవు. బట్ ఐ ప్రూవ్ దట్ రాంగ్. ఎందుకంటే ఆ ఉన్న సంవత్సరంలో నేను ఎంత ఇన్క్విజిటివిటీ బిల్డ్ చేసుకున్నానంటే ఐ ఆస్క్డ్ సో మెనీ క్వశ్చన్స్ దట్ ఆల్ దట్ క్వశ్చన్స్ బికేమ్ అ డేటాబేస్ ఇన్ మై హెడ్. అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చేసావు. ఆ డేటాబేస్ని నేను పెట్టి, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ వస్తేనే నువ్వు బిజినెస్ చేయొచ్చు. నాకు ఇది రాదు అని ఒక బిజినెస్ పర్సన్ ఎప్పుడు చెప్పలేడు. అన్నీ వచ్చిననే రాకున్నా నేర్చుకొని చెప్పాలి తప్ప యూ హ్యావ్ టు బీ ద జాక్ ఆఫ్ ఆల్. Of course, you also have to be master of one and jack of all. You can't be master of none. You have to know something at least. Right. And I think in business, the master of one, what you have to be is more than your field, you have to be the master of business management. Yeah. And human relationships. Right. I learned this from my husband. He works for an HR in an MNC company, and so he always tells me one thing: business is not about the product you have, the service you give, the skill that you own, the team that you have, your leadership skills. That's not what business is about. Business is about human relationships. Niki human relationships maintain cheyadam vaste nee business chan easy, because you can handle escalations, you can handle business, you can aa skill toti, aa human relationship skill toti nu edaina solve chesukochu. Endukante a call away from anybody. నీకు సంబంధం ఉంటే, నేను ఇప్పుడు నాకు ఏమైనా ఉంటే నీకు ఫోన్ చేయనా ఎప్పుడన్నా, I call you and say, hey Vivek, ఇది how can I do it? And you give me an advice. నాకు ఇప్పుడు నీతో సంబంధమే లేనప్పుడు నేను ఫోన్ చేస్తే నువ్వు ఎత్తావా అసలు? లేదు. సో ఐ థింక్ ఫర్ అ బిజినెస్ పర్సన్, irrespective of the field, architecture అయినా డాక్టర్ అయినా ఏదైనా, human relationships is something that can never be replaced by an AI or by any other thing that humans will develop. This is something that you have to develop for yourself as a skill. You invest in this skill. It's very, very important. Right. So that answers 2 of my questions. First, ఏ స్కిల్ నేర్చుకోవాలని అడుగుదాం అనుకున్నా లాస్ట్ లో. తర్వాత ఏ నిజంగా ఇది ఎఫెక్ట్ చేస్తుందా లేదా? So am I coming back for skill నేర్చుకో? I can teach human relationships. Yes. I have relationship with 2 kids currently, the third one on the way, a husband, a mom, a dad, a brother, and business. So fair share of human relationships I've learned the hard way. The thing is absolutely right. మీ హస్బెండ్ చెప్తుంది absolutely right. ఎందుకంటే మనం అగైన్ దిస్ ఇస్ వాట్ ఐ కీప్ టెలింగ్ పీపుల్, మనం కంటిన్యూస్గా మన ఎంప్లాయీస్కి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గుడ్ జాబ్, చాలా బాగా చేస్తున్నారు. మనకి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ సర్కిల్ లేకపోతే నీకెవడు గుడ్ జాబ్ చెప్పడు. సో నువ్వు అందరికీ గుడ్ జాబ్ చెప్పి ఇంటికి వెళ్ళేసరికి నీ మొహం ఇలా అయిపోతుంది, నాకు ఎవరు చెప్పలేదే. బట్ నేను ఒక అలవాటు నేర్చుకున్నాను వివేక్. ఎవ్రీ డే బిఫోర్ ఐ స్లీప్, irrespective of whether anybody encourages me or not, I make it a point to send at least 1 encouragement message to 3 business people in that day. నాకు ఇప్పుడు రాలేదే. You should send it to me. You are a self-motivated business person. నీ encouragement ekkada avasram. You are the one that's encouraging people. Ante I'm saying people who need encouragement. I know who are the friends of mine who need encouragement that day, and I make sure I send them a good quote, or I make sure I send them a good morning message, or an appreciation message, or a check on message saying how are you doing today, how did your meeting go yesterday. I make sure నాకు అవసరం లేదు, అప్పుడప్పుడు వాళ్ళు రిప్లై కూడా చేయరు. They see my message and they just ignore, they take it for granted. But I understand that maybe they're too busy or whatever, they take me for granted, but it will someday ring in their mind that involuntaryగా ఆ మెసేజ్ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళకి తెలీదు. బట్ దట్స్ వాట్ హ్యూమన్ రిలేషన్షిప్ ఇస్. అంటే ఆ మినిట్ లో వాళ్ళకి వచ్చిన స్మైల్ వచ్చింది అంటే ఆ స్మైల్ దే కెన్ రికాల్. అబ్సల్యూట్లీ. డౌన్ ద లైన్ స్మైల్ కాకున్నా
mostly the kind of messages that I send are ouch messages. That something on procrastination or something on how they could make their ability better. So it could be an ouch, but that ouch is going to make something better for them. Right. And that's what I believe in. That's why for me human relationships is top priority. Whether home, business, kids, family, whatever it is on top priority. Right. That is one of the reasons నేను నా business లో ఎప్పుడైనా తప్పులు చేసినా my clients are absolutely okay with it. ఎందుకంటే the relationship I build with them. అవును. In fact, some of my clients are now my family friends. Strange to say that, but they are my family friends. I go to their home, I visit them, I have dinner with them, spend time. I go on holiday with their families, and they bring more business to me. Which means that it doesn't mean that I am a top designer. It means I am a good human being. That's important. Right. Then you can retain your team also, by the way. Yeah. That's another question answered. Definitely. If you have that quality of human relationships, you will retain your team and they will not want to leave you. అవును, అది నేను కంటిన్యూస్గా అబ్జర్వేషన్. ఎందుకంటే వాళ్ళని నువ్వు కేర్ చేస్తున్నట్టయితే, సో దిస్ ఇస్ వాట్ ఐ టెల్ లాట్ ఆఫ్ పీపుల్. నాకు చాలా మంది అడుగుతారు, లైక్ అన్న ఏమైనా అడ్వైస్ ఉంటే చెప్పాను, నేను బిల్ చేస్తున్నా అడ్వైస్ ఉంటే చెప్పాను. నువ్వు కస్టమర్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నీ టీంని పట్టించుకో, నీ టీం కస్టమర్స్ పట్టించుకుంటుంది అంటే. Absolutely agree. చాలా ఇంపార్టెంట్ అది. 100% agree. ఎందుకంటే డే టు డే నువ్వు కస్టమర్స్ కలవట్లేదు, నీ టీం కలుస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ దే రిప్రజెంట్ యూ. Absolutely. నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో, ఏ అని అరిస్తే వాళ్ళు కూడా ఏ అని అరుస్తారు. Absolutely. వాళ్ళ క్లయింట్కు ఏ అని అరిస్తే మనకి చెక్ రాదు. అది చాలా బాధ వేస్తుంది. Agree. And మొన్న very recently, అంటే just off the record, but మొన్న recently an employee of mine, I don't like to call them my employee, you can say co-worker, yes. Okay, so a co-worker of mine, she is the junior architect in my firm. She asked me for a hike. And I am not currently in the position to give a hike because నేను కొంచెం మెటర్నిటీ కాబట్టి ఐ మైట్ స్లో డౌన్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే అన్ని ప్రాజెక్ట్స్ ఆత్రంగా తీసేసుకోను, ఆలోచించి తీసుకుంటా. సో హైక్ ఇవ్వాలి అవుతాను కొంచెం ఆలోచిస్తున్నా. సో నేను చెప్పిన, నాన్న ఇఫ్ నీకు వెళ్ళాలి అని అనిపిస్తుంది, నీకు ఇంకొక బెటర్ ఆపర్చునిటీ ఉంది, నాకంటే ఎక్కువ వస్తుంది అని అంటే, యూఆర్ ఎ ఫ్రీ బర్డ్, నేను నిన్ను హ్యాపీగా రికమెండేషన్ ఇచ్చి పంపిస్తాను. బట్ ఐ వాంట్ యూ టు గ్రో, నువ్వు ఎదగాలి. నాకు ఆ స్తోమత లేదు, బట్ అది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, కానీ దానివల్ల నువ్వు సఫర్ అవ్వద్దు. నీకు టాలెంట్ ఉంది, నువ్వు వెళ్ళొచ్చు, ఐఎమ్ ఫ్రీ టు డూ దట్. లేదు నాకు టైం ఇవ్వగలుగుతావు అంటే గివ్ మీ ద టైం, ఐ వుడ్ లవ్ టు హ్యావ్ యూ. ఎందుకంటే నువ్వు ఉంటే నా పక్కన నాకు అదొక ధైర్యం, నువ్వు లేకుంటే కొద్దిసేపు బాధపడతాను, కానీ తర్వాత ఆనందపడతాను. బికాజ్ యూఆర్ ఇన్ అ బెటర్ ప్లేస్, యూఆర్ ఎర్నింగ్ వెల్, యూఆర్ డూయింగ్, నీకు కావాల్సిన నీడ్స్ అన్ని మీట్ అవుతున్నాయి కాబట్టి ఓకే. సో నువ్వు ఆలోచించినాను, థింక్ అబౌట్ ఇట్ అన్నా. Split second reply, immediate reply, ma'am, I'm sorry I asked for a hike. నేను why should you be sorry nana, if you think you deserve it, it's good. నాకు ఆ స్తోమత లేక నేను వద్దానని తప్ప, నాట్ దట్ ఐ కాంట్ పే. నాకు స్తోమత ఉంటే నేను కళ్ళు మూసుకొని నీకు హైక్ ఇచ్చేది. I wouldn't even think twice. You added so much value to me. You deserve it. కానీ నాకు ప్రస్తుతానికి అంత I don't have the bandwidth for it. So she's like, no ma'am, I am not leaving. This discussion is brushed under the carpet. ఇది నేను అసలు అడిగినట్టు మీరు మర్చిపోండి. This is over. I'm going to stay here. And మీరు వెళ్ళమని చెప్పినా నేను వెళ్ళను. I'm not going to leave you. We grow together. I know your vision. I know మీరు ఎంత దూరం వెళ్తారో నాకు తెలుసు. సో నేను మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళను. And knowing your condition at this point in time, knowing how much you need an extra hand at this point in time, I'm not going to leave you. That's so sweet. Purely because of human relationships, Vivek. Not because I'm a great human being. Not because నేనేదో తోపు కాదు, నేనేదో పెద్ద ప్రాజెక్టులు చేసేస్తున్నా అని కాదు. We treat with a lot of empathy. And that love I have for her when she has a difficult situation also, I stand by her. I never ask her questions if she says, I want to leave. I want to leave అనే కాన్సెప్ట్ ఉండదు నా దగ్గర. I'm taking a leave today, I won't be available. అంతే. Right. I just need information. I don't need, nobody needs to, I'm not a Hitler. అంటే I'm not a person who's the master and somebody's a slave. So, I think that also is just, that's a retainer. నేను అదే చెప్తున్నా. More than the skill and all of that, that's a retainer. Right. That is something that all business people should learn. Which people don't realize. నువ్వు కాకుంటే ఏంటి ఇంకొకళ్ళు ఉంటారు అనే మైండ్ సెట్లో చాలా మంది బిజినెస్ మెన్ ఉంటారు, విమెన్ అండ్ విమెన్. They have that attitude, but we need to realize that we are who we are because of everybody around us. Absolutely. వాళ్ళే మన సైన్యం. ఆ సైన్యం లేనిది ఏం చేసుకుంటాం మనం, ఒక్కళ్ళం వెళ్ళి వార్కి. And it చాలా లోన్లీగా ఉంటుంది. Absolutely, it's a lonely journey without them. అసలు ఎంటైర్ ఈవెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ అనే చాలా లోన్లీ జర్నీ. And Absolutely. If you don't have people who like you, who you can spend more time with, it gets boring. Absolutely. మొన్న మదర్స్ డేకి we met at a client material selection. She వెళ్ళేటప్పుడు చిన్న బ్యాగ్ చేతికి పెట్టింది.
ఏందన్నా ఇది అంటే మ్యామ్ ఇంటికి వెళ్ళినాక చూడండి మీరు అంటే ఐ వెంట్ హోమ్ అండ్ దెన్ ఐ ఓపెన్ దెర్ వాజ్ అ స్వీట్ లిటిల్ నోట్ థ్యాంక్ యూ ఫర్ లీడింగ్ అస్ ది రైట్ వే ఇట్ మీన్స్ అ లాట్ హ్యాపీ మదర్స్ డే నాకు తెలియదు కూడా నెక్స్ట్ డే మదర్స్ డే అంటే అంత సో బిజీ ఇన్ మై మైండ్ ఐ డెంట్ నో దట్ బట్ ద ఫ్యాక్ట్ దట్ ఐ మేడ్ అ డిఫరెన్స్ టు సంబడి దట్స్ ఇనఫ్ ఫర్ మీ ఇట్స్ నాట్ ద మనీ మేడ్ డబ్బులు ఏముంది వస్తాయి పోతా ఉంటాయి ఇట్స్ జస్ట్ నాట్ అ బిగ్ డీల్ బట్ దోస్ స్వీట్ లిటిల్ థింగ్స్ సో దట్స్ మై ఎంకరేజ్మెంట్ ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఆంటర్ప్రినర్షిప్ ఇస్ అ వెరీ లోన్లీ జర్నీ సమ్టైమ్స్ వీ నీడ్ ఎంకరేజ్మెంట్ అంటే ఇఫ్ యూ డోంట్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద రైట్ పీపుల్ యూ నాట్ ఎంకరేజ్ sometimes the people that you retain, the people that you love and care for are the ones that will encourage you. Directly or indirectly. Yeah. Well, actions lo telisipotundi. Right. How much you mean to them. Yeah, 100%. Even, I think similar, నేను కూడా similar journey last 3 months, నేను కూడా ఒక tough spot లో ఉండే. అసలు మైండ్ పని చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఈవెన్ ద పాడ్కాస్ట్ ఐ థింక్ లాంగ్ బ్రేక్ ఇచ్చి తీసుకున్నాను నేను. తీసుకున్నప్పుడు నేను మొన్న కూడా వీడియో చేసి పెట్టాను. నేను ఆ బ్రేక్ తీసుకోగలిగానంటే దాన్ని ఎఫర్ట్ చేయగలిగానంటే దాని రీజన్ నా టీం. అబ్సల్యూట్లీ. అండ్ ఆ టీం అనేది ఎంత నేను ఎన్నిసార్లు చెప్తానంటే టీం చాలా ఇంపార్టెంట్ సచ్ ఎ గాడ్ బ్లెస్సింగ్ అది. అండ్ మళ్ళీ మిస్కాన్సెప్షన్ ఏంటంటే పీపుల్ థింక్ టీం అంటే ఒక 5-6 ఉండాలి ఆఫీస్లో. అవసరం లేదు, ఒక్కరున్నా చాలు. దట్ వన్ పర్సన్ బిసైడ్ యూ ఆల్సో ఇస్ ఇనఫ్ టు టేక్ ద హిట్ బిఫోర్ ఇట్ కమ్స్ టు యూ. సమ్ డేస్ దట్స్ నీడెడ్. చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఒకవేళ నేను ఒక అకాడమిక్ స్టూడెంట్ అనుకో, ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చాను, నేను ఒక అన్నీ చేసే ఫర్మ్ని జాయిన్ అయ్యి ఒక చిన్న బాత్రూమ్ డిజైన్ చేయాలా, లేకపోతే ఒక చిన్న బొటీక్ ఫర్మ్లో జాయిన్ అయ్యి అన్ని డిపార్ట్మెంట్స్లో చేతులు పెట్టుకొని తొందరగా నేర్చుకొని బయటికి వెళ్ళిపోయి ప్రాక్టీస్ పెట్టుకోవాలి? వాట్ ఈస్ ద రైట్ వే? వెల్, లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఇట్స్ నాట్ రియలీ where you are or the syllabus as such, that like I mentioned before, it's the mindset. ఇప్పుడు సింపుల్ లాజిక్, నేను అన్నట్టు నేను ఆ చిన్న బాత్రూమ్ డిజైన్ చేసినాక నాకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళి అన్ని నేర్చుకున్నా. సేమ్ థింగ్ ఒకవేళ నేను ఒక చిన్న ఫామ్లో ఉండిండే అనుకో, నేను ఇట్లా కూడా ఆలోచించవచ్చు, వాళ్ళు చేసుకుంటున్నారు కదా అన్ని, నాకేం పని, నాకు ఇచ్చిన పని నేను చేసుకోవచ్చు అని కూడా అనుకోవచ్చు. మైండ్ సెట్. బట్ నన్ను పర్సనల్ అడ్వైస్ అడిగితే స్మాలర్ ఫర్మ్ ఇస్ ఆల్వేస్ ద నైస్ ప్లేస్ టు బి. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నేను ఎక్స్ట్రోవర్ట్స్, మనం కలిసిపోతాం, మనం వెళ్ళి అంతతో కలుస్తాం. అందరు కాదు, మనలా కాదు. మనం అసలు అలా ఫ్రాంక్గా చెప్పాలంటే 97% ఎవ్వరు కాదు. మనం చాలా రిజర్వ్డ్ 3% మాట. అట్లా చూస్తే స్మాలర్ ఫర్మ్ ఇస్ అ బెటర్ ఆపర్చునిటీ టు లెర్న్ అ వైడర్ యారే ఆఫ్ అంటే ఎక్కువ కేటగిరీస్ని టచ్ బేస్ చేయొచ్చు. బికాజ్ పెద్ద ఫామ్లో ఏంటంటే ప్రతిదానికి ఒక స్పెషలైజ్డ్ పర్సన్ ఉంటాడు కాబట్టి, అండ్ మనకి అసైన్ చేసిన పర్సన్ని అన్ని స్పెషలైజేషన్స్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో అదే నేర్చుకుంటాం. అండ్ సమ్టైమ్స్ యూ బికమ్ హూ యూ గెట్ మెంటర్డ్ బై. నీ మెంటర్ ఎవరో నువ్వు అలానే అయిపోతావు involuntarily, because that's your first impression about a person above you. You look up to him. Exactly. So that is something that I think a smaller firm, కొంచెం చిన్న సైజ్ ఫర్మ్ అయితే కానీ మంచి ప్రాజెక్ట్స్ ఉన్న ఫర్మ్ చూసుకోవాలి. మంచి అంటే మంచి చెడ్డు అంటూ ఏం లేదు డిజైన్లో. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ బ్యాడ్ డిజైన్. ఆల్ డిజైన్ ఇస్ గుడ్ డిజైన్. ఇట్ జస్ట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ హౌ దే ట్రీట్, ద లెన్స్ ఇస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ పర్స్పెక్టివ్. బట్ ఐ థింక్ లైక్ యూ సెడ్ స్మాలర్ ఫర్మ్ అంటే నన్ను ఒకవేళ రివైండ్ చేసుకొని రీడూ చేయమని ఆప్షన్ ఇచ్చుంటే కనుక నేను ఖచ్చితంగా స్మాలర్ ఫర్మ్కి వెళ్ళేది. నా టైప్ ఆఫ్ ఫర్మ్కి వెళ్ళేది, నాలాంటి మెంటర్ని వెతుక్కునేది. ఎందుకంటే ఆ పర్సనల్ టచ్ ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ. యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్. యాక్సెస్. అబ్సల్యూట్లీ. యాక్సెస్ ఉంటుంది. ద రైట్ వర్డ్ ఇస్ యాక్సెస్. యాక్సెస్. ఇంకొకటి ఏంటంటే బికాస్ టీమ్ సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ ప్రిన్సిపల్ డిజైనర్కి కూడా డిపెండెన్సీ ఆన్ ద ఇంటర్న్స్ ఆల్సో కొంచెం హైగానే ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దాట్ దే టెండ్ టు ట్రస్ట్ యూ మోర్. అండ్ ఇన్ ది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్, కెరియర్ మొదట్లోనే ఒక మనిషి నీ మీద అంత నమ్మకం పెట్టి ఫ్రీడమ్ అలౌ చేసినప్పుడు యూ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. సో యూ కమ్ అవుట్ యాజ్ అ బెటర్ పర్సన్ వెన్ యూ ఫినిష్ దట్ ఇంటర్న్షిప్. ఎందుకంటే ఆ నెలలు వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్ని, వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్స్ని కూడా నేను నమ్మి ఇంటర్న్గా కూడా ఇచ్చారు కాబట్టి యూ విల్ బీ వెరీ రెస్పాన్సిబుల్ యాజ్ అ పర్సన్. తర్వాత కూడా అదొక అలవాటు అయిపోతుంది. సో దట్స్ అ గుడ్ థింగ్. దట్స్ అ వెరీ గుడ్. అబ్సల్యూట్లీ. అండ్ ఐ థింక్ ఫర్ ఆల్ మై ఇంటర్న్స్ ఆల్సో ఇట్స్ ద సేమ్ థింగ్. ఐ ట్రస్ట్ దెమ్ ఫుల్లీ. అప్పుడప్పుడు నేను నా ఇంటర్న్స్కి అయితే ఐ హ్యాండ్ ఓవర్ స్మాలర్ ప్రాజెక్ట్స్ అండ్ ఐ టెల్ దెమ్ టు డూ ఇట్ ఎంటైర్లీ బై దెమ్సెల్వ్స్. ఐ విల్ ఓన్లీ ఓవర్సీ దెమ్ and I don't disturb them. If they suggested yellow to the client, I don't question why.
I'm sure that they'll have a reason. Otherwise, see, you have to trust them. It's a creative field లో ఎలా అంటే నమ్మకం అనేది కుదిరించుకోవాలి అండ్ ఉండాలి రెండు. సో the way you present will build the confidence on your principal designer automatically. సో ఆ క్వాలిటీ ఒకటి కాలేజ్లో నేర్చుకొని రావాలి. హౌ డూ యూ డూ దట్? కాలేజ్లో ఉన్న ఈవెంట్స్నైనా, కాలేజ్లో ఉన్న ఇచ్చిన టాస్క్స్లోనైనా యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. Once you get the habit of being confident and bold in your design perspective, ఎంత చిన్న ఫామ్ అయినా పెద్ద ఫామ్ అయినా you can make a statement there, because good design ki age is not a barrier. You can have very young designers who are excellent, you can have very old designers who are making grave errors. So there is no age bar or anything of that sort for creative people. Creative people ఎంత young ఉంటే ఇంకంత మంచిది, because you have a lucrative thinking. Women more so, because వాళ్ళకి inherently they have that nature of color combinations, design sense. ఈ చీరతోటి ఈ బ్లౌజ్ బాగుంటుంది, హస్బెండ్ ఇస్ వేరింగ్ అ షర్ట్ ఇది బాగాలేదు, ఈ ప్యాంట్ తోటి ఇది వేసుకో. they automatically have that sense of color psychology and a little bit already ఉంటుంది వాళ్ళకి. multitasking కొన్ని skills ఉంటాయి. So for women this field is really really good. Only it's a man's world, because workers అందరు men ఉంటారు, vendors అందరూ men ఉంటారు, కొంచెం కష్టం. But I think it's not impossible. You can easily do it. On that note, నాకు నిజంగా అడగాలి మరి, I mean it's a man's world. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది మ్యాన్స్ వరల్డ్ ఎప్పటి నుంచే, ఎందుకంటే అండర్స్టాండబుల్ జనరేషన్స్ నుంచి, రైట్? హౌ డు యూ మేనేజ్ టు టేక్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ ఇన్ దట్? ఎందుకంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ నైస్ ప్లేస్ వేర్ యు ఆర్ ద స్వీటెస్ట్ పర్సన్. నేను చాలా స్వీట్, లైక్ వెరీ మోడెస్ట్, చాలా మోడెస్ట్, చాలా హంబుల్, చాలా స్వీట్, చాలా స్వీట్ పర్సన్. సో అండ్ ఇక్కడ గట్టిగా 2 సార్లు చెప్తే గానీ వాళ్ళకి ఎక్కదు, అండ్ రాత్రి వేసిన పొద్దున్న దిగుతుందో తెలీదు, ఎందుకంటే వాళ్ళు చేసే మాన్యువల్ లేబర్కి పడుతుంది. ఎలా, హౌ డు యూ మేనేజ్? So I strike a balance between being able to treat them well, at the same time make myself sound stern. గట్టిగా మాట్లాడడము అంటే స్వరం ఎత్తి గట్టిగా కాదు, ఐ మీన్ ఇన్స్ట్రక్షన్ పాయింట్ టు పాయింట్, బీయింగ్ క్రిస్ప్ ఇన్ మై ఇన్స్ట్రక్షన్. అంటే చెప్పిందే చెప్తే వాళ్ళకి అది చులకన అయిపోతుంది. సో ఒక్కసారి చెప్పిందంటే దే షుడ్ నో దట్స్ ఇట్, దట్స్ ది ఇన్స్ట్రక్షన్ గివెన్, ఐ హ్యావ్ టు ఫాలో. And to make sure that they follow that instruction, I give them a printout, paste it on the wall, లేదంటే గోడ మీద గీసి పెట్టడం. But having said that, on a lighter note, what you said is true. It's a man's world. చాలా మటుకి clients కూడా sometimes they don't take it seriously when they see my size or my personality in general, because I'm a very bubbly person. I tend to show up smiling always. So they take it, it's a man's world, and you know how men think sometimes. You smile over the top without a reason. They think that there's an intention behind it. And I faced that quite a lot of times with vendors, with workers. No, it has never happened. They have always taken me very seriously. But with clients, the signal has gone out wrong. They think that maybe I'm okay to flirt around with, or maybe it's okay, ఈమెతో ఏం మాట్లాడినా పర్వాలేదు, ఏం అనదులే అని ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఐ నో దట్ ముందు కూడా ఉంటారు. సో బట్ నా పర్స్పెక్టివ్ ఏంటి, మై అప్రోచ్ ఎట్లా? సో ఇనిషియలీ నేను లైట్ తీసుకునేదాన్ని, పోన్లే మ్యాన్స్ వరల్డ్ కదా, ఏం చేస్తాం ఇంకా, దిస్ ఇస్ హౌ ఇండియా ఇస్, పీపుల్ డోంట్ హ్యావ్ దట్ రెస్పెక్ట్, నేనేం చేయగలను, ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్, నన్ను నేను మార్చుకోలేను వేరే కోసం అని నేను అనుకునేదాన్ని. బట్ ఈవెన్చువలీ యాజ్ ఐ గ్రూ యాజ్ అ పర్సన్, ఐ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ టు డ్రా బౌండరీ. ఓ గీత గీయాలని నాకు అర్థమైపోయింది. సో ఆ గీత ఎక్కడి వరకు గీయాలనేది యూ హ్యావ్ టు డిసైడ్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్. నువ్వు ముందే అంతే, నీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ముందే గీత గీసేస్తే యూ మైట్ ఈవెన్ లూజ్ ద ప్రాజెక్ట్. దే మైట్ థింక్ యూర్ టూ ఆరోగెంట్. If you're too poker face వేసుకొని ఉంటే they think that you're not listening. If you don't respond positively, they feel like you're not bothered. So there's so much. That's why I said psychology is a major part of being a business woman and an interior designer both. So for me, understanding psychology has helped me shape my personality in different foregrounds, like different sectors, different phases of life lo. Absolutely. So how do they take me seriously? Ante monna, just giving you a classic example, when I was with a client, he's a builder, we were sitting across a cafe table and we were discussing the scope of work for a builder project. He's building his hostel
over several floors, and so I was just giving. అంతలోపు క్లయింట్ ఎస్కలేషన్ ఏదో వచ్చింది మెసేజ్. సో నేను ఆ మెసేజ్ చూసుకొని అంతలోపు I had to call the worker because immediate action తీసుకోవాలి నేను. I can't wait, it will fizzle out. So నేను immediately I called up the skilled person who's in charge of that particular work, and I was explaining to him, and I sounded a bit serious. This client was sitting opposite me, and he was watching the whole conversation and all. After I cut the call, he was like, Imandi, please don't mind me saying something. Yeah, please go ahead. You are too sweet and too cute to be serious. I don't think anger suits you. I was like, are you married? And he's like, yes. I'm like, okay. That's it. I just wanted to remind him that right. It's not okay to say that. Right. And another way that I very subtly, draw the line, or when someone is trying to say something which I'm not comfortable with, is I give them a bad example of something that has happened in the past and how I dealt with that client, and how I'm okay to let go of even the project if I'm not okay with the situation around. I just put it as an example. Say, for example, someone is saying, hey, you're looking so cute today, or whatever, some shit in between work. And I'm like, you know what? That reminds me, when a client said the same thing, and the conversation went a little overboard, and I terminated the client. I'm not bothered about the project and the money, because for me, my integrity and my self-respect is more important than making the money in this business. Very subtly. Now, kuntune. I do that. But I don't, show myself as arrogant in any way, because that's not my nature. But చెప్పే విధానంలో చెప్తా. And another thing that I do constantly in my how I was so confident that my workers will never do that is because irrespective of their age or where they come from or whatever, or their background, I always make sure to call them bhaiya. And even with my clients also, I try not to sir. I try to avoid that a lot, because Indian mindset is that once you call a person a sir, hierarchy ochestadi, and that power dynamic changes. And for me, it doesn't work, because I'm a woman. If I let the power dynamic go into that person's hand, they start dictating terms, and it never comes back, like you said. They do whatever they want, and they think they can get away with it. So I try not to call anybody sir. Either I call them by their name, depending on if they are comfortable with it. If not, if they're much older to me, I will address them as uncle. Again, I ask my client, how can I address you? I keep it professional. I ask them, how can I address you? Can I call you by your name, or would you want me to call you uncle since you're older to me in age? Etla cheddamu. So I set my boundaries in the first place itself. That is something that helps me, because I call my workers also bhaiya, and the way I treat them is also like a bhaiya only. So automatically they become protective about me. They become a little protective when it comes to a heated argument. They stand up for me. So that is very interesting, that India as a nation is culturally backed well. So as much as we have unsafe situations for women, but if women know the right way to address the opposite person, that person's mindset towards you changes to become very protective about you. And that's a great thing. అది ఇండియాలో తప్ప ఇంకెక్కడ చూడలేవు, ఎందుకంటే అది ఆ కల్చర్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కల్చర్. సో మనము పిలిచే విధానంలో బట్టి ఎదుటి మనిషి మనల్ని ఎట్లా అడ్రస్ చేయాలో మైండ్ ఫిక్స్ చేసేసుకుంటాడు. సో నువ్వు ఫస్ట్ రోజులోనే అన్న అని అంటే ఇంకా దాని తర్వాత ఏం క్యూట్ ఏమంటాడు, దాని తర్వాత ఏమన్నాడు. సో అంటే హీ ఆల్సో ట్రీట్స్ యూ లైక్ అ లిటిల్ సిస్టర్, అండ్ ఐ ఆల్సో బిహేవ్ లైక్ దట్. సో దట్ వర్క్స్ ఫర్ మీ. ఈ ఎంటైర్ జర్నీలో, ఎందుకంటే మనం అందరం ఆడుకుంటున్నప్పుడు నీ ఫస్ట్ క్లయింట్ వచ్చినప్పుడు కూడా నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, సెకండ్ క్లయింట్, థర్డ్ క్లయింట్, అండ్ నీ జర్నీ ఎలా ఉండే? హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? సో ఐ థింక్ నేను నా బౌండరీని ఎక్స్పాండ్ చేసుకున్నాను బికాస్ ఆఫ్ దిస్ వన్ టర్మ్ కాల్డ్ మదర్హుడ్. ఇంకొకటి నాకు సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే నాకు ఒక రీజన్ దొరికింది, సెన్స్ ఆఫ్ పర్పస్ వచ్చింది. అంతకుముందు మేబీ డబ్బుల కోసం బిజినెస్లోకి దిగాను, ఆర్ ఎక్స్ప్లోర్ చేసిన వాట్ ఎవర్. ఐ న్యూ దట్ జాబ్ కంటే ఎక్కువ బిజినెస్లోనే ఐ కెన్ ఫ్లరిష్. నా నేచర్కి నేను బిజినెస్ సెట్ అవుతుందని నాకు తెలుసు ముందటి నుంచే. సో చేస్తున్నా. సో ఎప్పుడన్నా ఏమైనా పేమెంట్స్ అటు ఇటు స్టక్ అయినా లెట్ గో చేసేది, ఆర్ ఓకే ఐ వుడ్ బీ ఫైన్, ఓకే సరేలే అనుకునేది. బట్ నా పిల్లలు వచ్చిన తర్వాత ఐ హవ్ డిసైడెడ్ దట్ దేర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. ఐ హవ్ బికమ్ ఫియర్స్. చాలా అంటే అన్స్టాపబుల్ నేచర్ హ్యాస్ బిన్ బిల్ట్.
సో నా పాపతో మై డాటర్ ఇస్ 5 years old. మై సన్ ఇస్ 2.5 years old. Now I'll have my third child. సో ఈ మొత్తం జర్నీలో అంటే నా 10 years జర్నీలో 6 years నాకు పిల్లలే ఉన్నారు. అంటే మై డాటర్, దెన్ మై సన్, అండ్ నౌ అగైన్ ఐమ్ క్యారింగ్ అగైన్. సో నేను నేర్చుకుంది ఏంటంటే ఐ కమ్ బ్యాక్ హోమ్ హ్యాపియర్. నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంకెక్కువ ఆనందంగా ఉంటా ముందు కంటే. ముందు నేను ఎంత టైర్డ్ ఉన్నా ఐ కుడ్ ఎక్స్ప్రెస్. నేను వచ్చి అమ్మా రీజన్ ఐఎమ్ ఇన్ బిజినెస్, యూ డోంట్ అండర్స్టాండ్, నీదేముంది జాబే కదా అనేది నేను. బట్ ఇప్పుడు ఎంత టైర్డ్ ఉన్నా ఏమున్నా ఐ ఫీల్ లైక్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో జాబ్ ఉంది, అండ్ ఆ జాబ్ నా పొద్దున్న జాబ్ కంటే ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది. అండ్ పొద్దున్న జాబ్ చేసిందే ఈ సెకండ్ జాబ్ కోసం, ఆ సాటిస్ఫాక్షన్ కోసం. సో నా వర్క్ సాటిస్ఫాక్షన్ ఇంకా పెరిగిపోయింది యాక్చువల్లీ నా పిల్లలతో పాటు. మై వర్క్ సాటిస్ఫాక్షన్ హ్యాస్ బికమ్ బెటర్. అఫ్కోర్స్ నాకు ఛాలెంజెస్ ఉంటాయి. I have double the challenges than an ordinary person who can spend more time in business has. నాకు ఇంకెక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. నా వర్క్ స్కెడ్యూల్ అయినా, నా టైమ్ లైన్స్ అయినా, నా అన్నీ రివాల్వ్స్ అరౌండ్ మై కిడ్స్. ప్రతిదానికి నేను వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళ స్కూల్ టైమింగ్, వాళ్ళ బాక్స్ కట్టాలి, రిటర్న్ వచ్చేలోపు బస్సు వస్తుంది, సో అంతలోపు నేను ఇంటికి వస్తాను, నాకు మీటింగ్ ఏ రోజు ఉంది, ఆ రోజు వాళ్ళకి జ్వరం వస్తే ఇంకా ఇట్స్ లైక్ ఇట్లా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక దిక్కు యూ హ్యావ్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ దట్ యూ వాంట్ టు గో అండ్ పిచ్ ఫార్ అన్ ఆపర్చునిటీ. అందరికీ దొరకని ఆపర్చునిటీస్ నాకు దొరుకుతాయి బై గాడ్స్ గ్రేస్. అండ్ ఆ ఆపర్చునిటీ వెళ్ళిపోతుందేమో చేతుల నుంచి అని ఒక భయము. అండ్ ఇంకో దిక్కు చూస్తే హెల్ప్లెస్నెస్, దట్ నేను మదర్గా ఉన్నా కానీ ఐ హ్యావ్ టు లీవ్ దెమ్ అండ్ గో. ఎట్లా చేయాలి, సో మెనీ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంతకుముందు ఐ హ్యాడ్ అ నానీ, అంటే యంగ్ పిల్ల. సో షీ వుడ్ బీ అట్ హోమ్ అండ్ నేను అప్పుడప్పుడు వెళ్ళేది. సో ఒకరోజు నా బాబుకి కొంచెం ఫీవర్ ఉండే, మెడిసిన్స్ అన్నీ వేసేసి హీ వాజ్ ఫైన్, అన్నీ తింటున్నాడు. కాబట్టి నేను చెప్పిన, నాన్న నేను ఇట్లా ఒక 2 hours వెళ్ళేసి వస్తాను, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, దగ్గరలోనే ఉంది, ఏమన్నా నాకు ఫోన్ చేసి వచ్చేస్తా. ఆ రోజు ఆమె నా నేబర్కి చెప్పిందంట దట్ అసలు ఎలాంటి తల్లి ఈవిడ, చైల్డ్కి ఫీవర్ ఉంటే కూడా వదిలిపెట్టేసి వర్క్కి వెళ్ళింది, అంటే ఎంత హార్ట్లెస్ ఉంటే అట్లా చేసి ఉండాలి అని నా నేబర్కి చెప్పిందంట. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నా నేబర్ నాకు వచ్చి ఒకరోజు చెప్తుంది, ఇట్లా యువర్ నానీ షీ వాజ్ అంటే అట్లా అంటుండే అండ్ చెప్తుండే. అంటే నాకు అసలు కళ్ళ నిండా నీళ్ళు తిరిగిపోయాయి. ఎందుకంటే ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. షీ డజంట్ అండర్స్టాండ్. అంటే వాళ్ళకి తెలీదు ద కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఐమ్ ట్రైంగ్ టు స్ట్రైక్. నేను వాళ్ళ ఫ్యూచర్ కోసమే చేస్తున్నా, నేనేం నా ఎంజాయ్మెంట్ కోసం ఏం నేను దినమంతా తిరగట్లేదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఐ డోంట్ పార్టీ, ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ హ్యావ్ టూ మెనీ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు అంటే నా పని, నా ఇల్లు తప్ప నేను ఇంకా వేరే హ్యాంగ్ అవుట్స్ అనేటివి ఉండవు నాకు. బట్ హౌ am I to explain to that person that on one side is an opportunity that if not me, anybody in the market will take it up. అలాంటి ఆపర్చునిటీ ప్రతి వాళ్ళకి రాదు. సో వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ దేర్, యూ హ్యావ్ టు బీ ప్రెజెంట్. అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఇంట్లో. సో హౌ డూ యూ బ్యాలెన్స్ ఇట్? అందుకోసమే కదా 2 hours వెళ్ళొచ్చిన. ఆమె ఆ విషయం చెప్పలేదు. 2 గంటల కోసము మెడిసిన్ పెట్టేసి అన్నీ తినిపించేసి అన్నీ చేసుకొని నేనున్నా అని నమ్మకంతో వెళ్ళింది అని చెప్పలేదు. ఆమె చెప్పింది ఏంటి, అసలు ఎలాంటి తల్లి ఈమె అట్లెట్లా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మల్టిపుల్ టైమ్స్ నాకు చాలా మంది అట్లా హ్యావ్ సెడ్ దట్ అండ్ ఇట్ హ్యాస్ బ్రోకెన్ మై హార్ట్ మల్టిపుల్ టైమ్స్. సమ్ టైమ్స్ నాకు ఐ హ్యావ్ టు బీ ఆన్ సైట్, నేను సైట్లో ఉండాల్సిందే. అది నేను ఆ రోజు లేకుంటే గ్రేవ్ బ్లండర్స్ అవుతాయి. సో ఐ హ్యావ్ టు బీ ఆన్ సైట్ దట్ డే. కానీ ఆ రోజు నానీ లేదు, లేదంటే వాళ్ళకి స్కూల్ హాలిడే ఉంటుంది, నేను వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాలి. నేను నా కూతుర్ని ఒక దిక్కు ఎత్తుకొని నా కొడుకుని ఒక దిక్కు ఎత్తుకొని సైట్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి విత్ అ డైపర్ బ్యాగ్. అండ్ అక్కడికి వెళ్ళి నేను ఒక కార్నర్ సెటప్ చేసుకొని వాళ్ళకి మ్యాట్ వేసేసి మేక్ షూర్ దట్ ఆల్ ద థింగ్స్ ఆర్ అరేంజ్, డస్ట్ గెట్ ద వర్కర్స్కి చెప్పి ఆ కార్నర్ అంతా డస్ట్ చేసేసి ఆ రూమ్ నీట్గా చేసి వాళ్ళ కోసము వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఒక ½ an hour పెట్టాను. మమ్మీ విల్ జస్ట్ ఫినిష్ వర్క్ అండ్ దెన్ మమ్మీస్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు యూ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి. కానీ అదొక కన్స్ట్రక్షన్ సైట్ అని వాళ్ళకి తెలుసు. సో ఐ ట్రై టు మేక్ ఇట్ ఫన్, ఐ ట్రై టు మేక్ ఇట్ లైక్ అ గేమ్ ఫర్ దెమ్ దట్ టుడే ఇవాళ మిమ్మల్ని ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్తున్నా, మీరు ఎప్పుడు చూడలేని ప్లేస్ ఇది, అక్కడ ఇట్లా వర్కర్స్ ఉంటారు, వుడ్ వర్క్ ఉంటుంది, మమ్మీ ఏం చేస్తుందో చూడొచ్చు నువ్వు అక్కడ కూర్చొని, మమ్మీ ఎలాంటి అంటే హౌ షీ కంట్రోల్స్ అండ్ మేనేజెస్ హర్ వర్క్ చూడొచ్చు అని చెప్పి తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఐ హ్యావ్ హ్యాడ్ దోస్ డేస్ ఆల్సో. అండ్ నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను అని అంటే ఇట్స్ బికాస్ ప్రైమర్లీ మై కిడ్స్. మీ జర్నీ గురించి అడిగినాక చెప్తున్నా, మై కిడ్స్ హ్యావ్ బిన్ ద మోస్ట్ సపోర్టివ్ కిడ్స్ ఎవర్.
నా కూతురు ఐ రిమెంబర్ ఒక ప్రాజెక్ట్కి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి గృహప్రవేశం ఉంది అండ్ నైట్ అప్పటికి ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. ఇంకా సెటప్ చేస్తున్నాం ఎందుకంటే మార్నింగ్ ఇనాగ్రేషన్ అండ్ ఆబ్వియస్లీ అది మాకు వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్. వచ్చిన ప్రతి వాళ్ళు అడుగుతారు ఎవరు చేసిండ్రు. సో అది కంప్లీట్గా కనబడాలి కాబట్టి స్టైలింగ్ చేయాలి అంటే స్టైలింగ్ ఒకటి అవ్వలేదు. వీ డిడ్ంట్ స్టైల్ ద ప్లేస్ అండ్ సెటప్ థింగ్స్. మై డాటర్ సెడ్ మా నేను కూడా వస్తాను నీతోటి. వద్దునా నాకు అక్కడ చాలా పని ఉంటుంది, యూ విల్ గెట్ టయర్డ్ అండ్ నాకు చాలా లేట్ అవుతుంది అని చెప్పిన. అంటే లేదు నేను వస్తా అన్నది. షీ కేమ్ విత్ మీ. షీ వాజ్ వార్డ్రోబ్స్కి పీల్ స్టిక్కర్స్ ఉంటాయి అనమాట. స్టిక్కర్స్ పీల్ చేస్తుంది 1 AM in the night. కుషన్స్ సెట్ చేస్తుంది. అంటే నేను ఇట్లా పెడితే దాన్ని తిప్పి ఇట్లా పెడుతుంది. నేను ఏమైంది అంటే ఇట్స్ నాట్ లుకింగ్ గుడ్. అంటే నన్ను చూసి తను నేర్చుకుంది. సో ఐ ఫీల్ దట్ పీపుల్ షుడ్ స్టాప్. అసలు మనుషులు పాపము అయ్యో అనడం మానేసాలి. మదర్స్ని అసలు మానేసాలి. దట్స్ నాట్ రైట్. మై కిడ్స్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ. నాకు పిల్లలు నన్ను చూసి నేర్చుకుంటున్నారు. దట్స్ అ ప్రివిలేజ్ అండ్ దట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. దట్స్ మై స్ట్రెంగ్త్. అది నాకు అది అది నా బలం. That's a skill that I've built in my child. I should be proud of it. నేను ఎప్పుడన్నా కార్ సర్వీసింగ్కి ఇచ్చేసి పిల్లలకి ఇంకా ఆ రోజు స్కూల్ లేదు అని అంటే ఆటో తీసుకొని వెళ్ళిన ఒకరోజు సైట్కి. పిల్లల్ని అక్కడ వాళ్ళ గార్డెన్లో కూర్చోబెట్టి ఐ వాజ్ డూయింగ్ మై వర్క్. వర్కర్స్ అంటున్నారు అయ్యో అదేంటి మ్యామ్ ఆటోలో తీసుకొచ్చిండ్రు పిల్లల్ని, ఇంత వేడిగా ఉంది కదా అంటే నేను కూడా నడుచుకుంటూ వెళ్ళినా మా మమ్మీ డాడీ తోటి. అయ్యో పాపం ఏముందల్లా అంటే ఎండ తగలొద్దా? జస్ట్ బికాజ్ ఇప్పుడు ఏదో పెద్ద 7-seater కార్ కొన్నంత మాత్రాన వాళ్ళకి అక్కడ వర్కర్స్కి అలవాటు అయిపోయింది. మ్యామ్ తీసుకొచ్చిన వెనక డిక్కీలో ఫోల్డ్ చేసేసి షీల్ సెటప్ అ బెడ్ ఫర్ దెమ్ అండ్ దిల్ రెస్ట్ దేర్ అండ్ మ్యామ్ కెన్ ఫినిష్ హర్ వర్క్ అని తెలుసు. ఆ ఆప్షన్ లేనప్పుడు ఇంకో ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎందుకు వై పాపం? ఇప్పుడు సింపుల్ లాజిక్, కన్స్ట్రక్షన్ వర్కర్ సైట్స్లో లేడీస్ పని చేస్తారు చూసారు ఎప్పుడన్నా? పిల్లల్ని సంకలో కట్టేసుకొని పని చేస్తూ ఉంటారు. ఎందుకు అయ్యో పాపం? యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద విమెన్ దట్ యూ సీ అరౌండ్. దట్ అసలు వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంటే కానీ వాళ్ళు ఒక మనిషిని ఎత్తుకొని పని చేసుకుంటూ అటు వర్కర్స్తో మాట్లాడుకుంటూ వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్, దే ఆర్ లివింగ్ విత్ ద బేబీ ఇన్ దర్ హ్యాండ్. సో ఈవెన్ దో ఐఎమ్ ఇన్ అ మ్యాన్స్ వరల్డ్, హౌ మెనీ మెన్ కెన్ డూ దట్? ఎంతమంది మెన్కి ఆ ఆపర్చునిటీ ఉంటుంది? ఓకే వాళ్ళకి ఆ మనసు ఉండొచ్చు, బట్ ఆ ఆపర్చునిటీ ఎంతమందికి ఉంటుంది టు షో ద స్ట్రెంగ్త్ లైక్ దట్? సో అది చూసిన తర్వాత కూడా నా వర్కర్స్ అయినా క్లయింట్స్ అయినా కానీ అప్పుడప్పుడు నన్ను సీరియస్గా ఎందుకు తీసుకుంటారంటే దే నో దట్ నా కమిట్మెంట్ ఎంత ఉందంటే పిల్లల్ని వేసుకొని కూడా ఐఎమ్ ఏబుల్ టు ఫినిష్ మై టాస్క్ అండ్ మై వర్క్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బౌండరీ. అది చూసిన తర్వాత వాళ్ళు ఇంకా నో టాకింగ్ ఆఫ్టర్ దట్. దే ఆర్ లైక్ ఓకే దిస్ ఇస్ రియల్ బిజినెస్. షీ ఈజ్ bent on making this happen for her life and I'm building a legacy. I want it. Of course my kids will do what they want to do when they grow up, kani నేను వాళ్ళకి ఇవ్వాల్సింది లెర్నింగ్. ఇట్స్ నాట్ జస్ట్ ద నేమ్. వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. టుమారో ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్, మై కిడ్స్ will look back or hear from all my clients and all my workers and all the people around that how strong your mom has been. That's what I want for my kids. నాకు అది కావాలి. I want them to know that I've been doing everything I could for them and for my clients, for both. ఎందుకంటే నేను చదువుకొని నేను కష్టపడి అంత స్కిల్ నేర్చుకొని అంత లైఫ్లో ఎదిగి దానికి మీనింగ్ లేకుండా అయిపోతుంది ఇఫ్ ఐఎమ్ జస్ట్ అట్ హోమ్ అండ్ ఐమ్ డూయింగ్ నథింగ్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు. ఐ అప్రిషియేట్ ఈవెన్ ద మామ్స్ దట్ మేక్ అ డెసిషన్ టు స్టే అట్ హోమ్. ఇట్స్ దేర్ డెసిషన్, బట్ యాజ్ అ పర్సన్ నా డెసిషన్ నేను ఐఎమ్ స్టాండింగ్ బై ఇట్ అండ్ ఐ థింక్ ఐమ్ ప్రూవింగ్ పీపుల్ రాంగ్. ఐ లైక్ దట్. ఐ లైక్ దట్. ఆన్ దట్ ఎక్స్టెన్షన్ చాలామంది డాక్టర్స్, పిహెచ్డీస్, మాస్టర్స్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో కూర్చొని ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎట్లుంటుంది అంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, అంతా మొత్తం హనీమూన్ ఫేజ్ ఉంటుంది. తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు ఇంకొంచెం వర్క్లో పడిపోతారు. దెన్ సైలెన్స్. దే వాంట్ గెట్ బ్యాక్ టు ద వర్క్. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వాట్ వుడ్ యూ గివ్ ఎ సజెషన్ టు దెమ్? ఫర్ మీ, నాకు పర్సనల్గా ఐ నెవర్ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా నా క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉంటారు అనమాట, సో మీరు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తారు, వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ యూ టు రెజ్యూమ్? ఐమ్ లైక్ మళ్ళీ వస్తారేంటి, నేను అసలు వెళ్ళట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. మీరు హాలిడేకి ఒక 10 రోజులు వెళ్ళొస్తారు కదా ఎవ్రీ ఇయర్, నేను 10 రోజులు వెళ్ళొస్తాను. ఇట్ విల్ టేక్ మీ 10. ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ ప్రాజెక్ట్, నేను నా కూతురుతో ప్రెగ్నెంట్ ఉన్నాను. షీ వాజ్ బోర్న్ విత్ అ రేర్ జెనెటిక్ కండిషన్. సో నాకు చాలా ఇబ్బందులు అండ్ డాక్టర్స్ డిడ్ంట్ నో వాట్ ఇట్ ఇస్. షీ ఈజ్ లిటరలీ ద 4th రిపోర్టెడ్ కేస్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా, which makes her 1 in a billion.
సో షీఈ్ మై 1 in a billion, of course. She's my darling child. And pillar to post వెతుకుతున్నాము, nobody knows the answers. Really strange situation. నా క్లయింట్ హ్యాండ్ ఓవర్ ఉండింది. 8-day-old బేబీ చేతిలో పట్టుకొని స్ట్రేట్ ఫ్రమ్ ద హాస్పిటల్, అంటే ఆమెకు చెకప్స్ అన్నీ చేసుకొని స్ట్రేట్ ఫ్రమ్ ద హాస్పిటల్ నేను క్లయింట్ సైట్కి వెళ్ళి అన్నీ క్రాస్ చెక్ చేసుకొని హ్యాండ్ ఓవర్కి ఇచ్చినాం ప్రాజెక్ట్ని. తర్వాత ఒక 10 to 15 days తర్వాత ఐ థింక్ ఏదో ఎస్కలేషన్ వచ్చింది, హీ హ్యాడ్ సమ్ ఇష్యూస్ సంథింగ్. ఐ రెస్పాండెడ్ టు దట్. సో ఒక 8-10 days సింపుల్ లాజిక్, జ్వరం ఉన్నా, తలనొప్పి ఉన్నా, కడుపులో నొప్పి ఉన్నా, ఏమున్నా ఫోన్ అయితే చూసుకుంటాం కదా, కాల్ అయితే తీసుకోవచ్చు కదా. పడుకున్నప్పుడు ఓకే, బట్ లేచినప్పుడు ఓకే ఫోన్ చేసి ఏదో మాట్లాడతాం కదా. సో వెన్ యూ కెన్ మేనేజ్, వై నాట్? నా సజెషన్ ఏంటంటే, డోంట్ హాల్ట్, డోంట్ మేక్ అ స్టాప్, మేక్ అ పిట్ స్టాప్. యూ నో వాట్స్ ద డిఫరెన్స్? అంటే పిట్ స్టాప్కి స్టాప్కి డిఫరెన్స్ ఏం తెలుసు కదా మనందరికీ. క్విక్, దట్ మీన్స్ ట్రై టు బీ క్విక్. ఎందుకంటే ఒకసారి లైఫ్లో ఆ లాగ్ వచ్చిన తర్వాత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం చూడు, చాలా కష్టం అవుతుంది. ఎంత మంచి మనిషి అయినా, ఎంత ప్రొఫెషనల్ అయినా కానీ కాళ్ళు ఒకలాగా గీసుకొని రాసుకొని నడవాలనిపిస్తుంది లేజినెస్కి. యూ డోంట్ వాంట్ టు గో బ్యాక్ ఇన్ ఫుల్ ఫోర్స్లోకి రావాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. సో అందుకు దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ ఆల్వేస్ సజెస్ట్ దట్ డోంట్ థింక్ ఆఫ్ యువర్ చైల్డ్ యాజ్ అ సెట్ బ్యాక్. ఇఫ్ యూ టేక్ ద బ్రేక్, గెట్ బ్యాక్. That's the only 2 things I'll say. Number 1, don't think that this is a setback. Number 2, even if you think and even if you take the break, get back. Get back as early as you can. Don't wait. Try to learn to manage your child and your passion, because both are equally important for you. If you take any one of them, if you give any one of them back city, రెండిట్లో ఏ ఒక్కటి మీరు రిలాక్స్ అయిపోయినా రెండు కష్టమే. నేను వర్క్లో పడి మొత్తం అంతా అందులోనే ఉండిపోయి తర్వాత నాకు పేరెంటింగ్ డిఫికల్ట్ అనిపిస్తుంది. అంటే నాకు చిల్డ్రన్ అంటే అబ్బో చిరాకి, ఊకే ఏడుస్తున్నాడు, ఏంది ఇది అట్లా అనిపిస్తుంది. బట్ అదే నేను రెండు మేనేజ్ చేసుకోవడం నేర్చుకుంటే ఇట్స్ ఈజీ ఫర్ మీ టు ప్యారలీ రన్ బోత్ దెమ్. సో ఫర్ ఆల్ ద మామ్స్, అందరు మదర్స్కి, యంగ్ విమెన్ ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో, పిల్లలంటే భయము, లాట్ ఆఫ్ పీపుల్, నాకు తెలుసు చాలా బిజినెస్ పీపుల్ అండ్ క్లయింట్స్ అండ్ ఐ హియర్ ఫ్రమ్ లాట్ ఆఫ్ విమెన్ దట్ వాళ్ళకి పిల్లలంటే భయము, అదొక రెస్పాన్సిబిలిటీ అని భయం, కాబట్టి దే థింక్ ట్వైస్, అసలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ జాయ్ రైడ్ విత్ ద కిడ్స్. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్, అసలు నా లైఫ్కి పక్కన పెడితే కొద్దిసేపు నా మ్యారేజ్కి మీనింగ్ వచ్చింది నా కిడ్స్ వల్ల. రైట్, ఇట్స్ లైక్ ఎ రిఫ్రెష్ బటన్. ఒక మనిషి అంటే ఇష్టము, కొన్ని రోజుల తర్వాత, అంటే నాకు ఎప్పుడు పెళ్ళికి ముందు ఒక భయం ఉండేదన్నమాట, విల్ ఐ గెట్ బోర్డ్ ఆఫ్ దిస్ పర్సన్. అంటే నాకు ఎప్పుడు ఏదో కొత్తగా ఇష్టం కదా, ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ అనుకునేది. అమ్మో ఒకటేం మనిషితోటి జీవితాంతం ఎట్లుంటారో ఏమో, అందరూ బోర్ అయిపోతుందేమో. కానీ పిల్లలు వచ్చిన తర్వాత వన్ రీజన్, పిల్లలతో, అండ్ సేమ్ ఈవెన్ విత్ మై కెరియర్, ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ దట్ మేబీ నాకు బోర్ కొట్టేస్తుందేమో, బికాస్ ఐ వుడ్ హాప్. I've tried photography, I've tried fashion boutique, I had my own clothing line, and I've been doing my business in architecture. So నేను ఎప్పుడు అనుకునేది నేను నాకు బోర్ కొట్టేస్తుందేమో అని అనిపించేది. But all these are reasons to keep your work excited. Right. The appreciation, నాకు నా పిల్లల నుంచి వచ్చే అప్రిసియేషన్ ఇంకెవరు ఇవ్వరు. When I take నా కూతుర్ని నేను నా సైడ్కి తీసుకెళ్ళినప్పుడు, మొత్తం చూపించినప్పుడు, వావ్ మమ్మీ దిస్ ఇస్ బెటర్ దెన్ అవర్ హౌస్ అంటది చూడు, అది నాకు, that's my ultimate appreciation. I don't need the client to say anything, because see, my daughter's unbiased. తనకి దాంట్లో వచ్చిన డబ్బులు తెలీదు, పోయే డబ్బులు తెలీదు, నాకు వచ్చిన కష్టాలు తెలీదు. అవుట్పుట్ చూసి when she says wow, it blows my mind away. And at such a young age she has great taste. That is what you do when you multitask as a parent. That's what you do. You build a legacy, kids. You build stronger kids, and you build kids smarter. Yeah. So you're also, నువ్వు పని చేసుకుంటున్నాడు, you're not doing yourself a favor, you're also doing your kids a favor. Right. You're learning, remember I told you, learn and unlearn. I unlearn with my kids, and that's why I'm able to learn more about them, about my work, about everything. So I think the perspective of life changes as a mother, and the journey becomes far more interesting. ఇంకా చాలా ఎక్సైటింగ్ అయిపోతుంది అసలు దిస్ హోల్ జర్నీ. పిల్లలతోటి ఇట్స్ జస్ట్ అమేజింగ్. మీతోటి నేను ఇంత టైం స్పెండ్ చేయగలుగుతున్నా అంటే ఐ హ్యావ్ అమేజింగ్ కిడ్స్. I have beautiful kids and a lovely husband who's supportive. And I think for a woman to be in business and take this journey, the man in the house is very important.
super important. Not just the man, the men. I'll make that broad. I'll correct myself. The men in the house are important. Today morning, my husband saw what I was wearing and he was like, okay, I think this looks good. Then while I was leaving, antunadu pant isri cheskoledu sariga daddy ki chepta daddy isri chesistadu. అండ్ దెన్ హీ వాజ్ మేకింగ్ షూర్ అంటే ఆంటీకి చెప్తున్నాడు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినావా మళ్ళీ ఎంతసేపు కూర్చుంటుందో తెలీదు సో ప్యాకెట్ అండ్ పొమగ్రానైట్ కట్టి పంపించు బికాస్ హర్ ఐరన్ ఇస్ లో వీ నీడ్ టు మేక్ షూర్ షీఈ్ ఈటింగ్ సో ఇవన్నీ మనం సెట్ చేసి పంపిస్తాం సాయంత్రం లోపు వస్తుంది అమ్మ అన్నీ చూసుకోవాలి మై డాటర్ ఇస్ ఆస్కింగ్ షీ వాజ్ సేయింగ్ ఆల్ ద బెస్ట్ మమ్మ డూ రియలీ వెల్ బీ యువర్ సెల్ఫ్ ఫర్ అ 5-year-old కిడ్ చిన్న పిల్ల అట్లా చెప్తుంటే తెలుసా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే యుద్ధానికి ఒక రాజు వెళ్తుంటే ఇంట్లో అందరు ఎట్లా ప్రిపేర్ చేసి పంపిస్తారు భయపడరు అయ్యో నిన్ను పోగొట్టుకుంటామేమో అంటే అలాంటి థాట్ పెట్టరు ధైర్యంగా రెడీ చేసి పంపిస్తారు నువ్వు ఇది వేసుకో నువ్వు ఇట్లా వేసుకో నువ్వు చేతికి ఇది వేసుకోవాలి అని పెట్టి పంపిస్తారు నా ఫ్యామిలీ అలాంటిది నాకు దే ప్రిపేర్ మీ అండ్ దెన్ దే సెండ్ మీ అండ్ వెన్ ఐ కమ్ బ్యాక్ హోమ్ నన్ను వెల్కమ్ చేస్తారు that's the best part about my home or my upbringing, my family. I think Telugu culture is like that. Yeah. You have that love and that affection. అది తెలుగు వాళ్ళకి ఉన్న అఫెక్షన్ బయట కొంచెం కష్టమే అంటే నేను అందరినీ కలుస్తూ ఉంటాను కదా ఇది కొంచెం కష్టం మంచి కల్చర్ ఐ లైక్ ఇట్ ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ దట్ నోట్ మనం వెళ్తూనే ఉంటాం we'll put a break it here. Yes. We'll put a break here. I'll come back. Yeah. If you want me to. I want you to come back. So next time you watch I'll come back with the baby, okay? Yes. Next time you watch I want to talk about one is architecture builders businesses scratch నుంచి ఎలా బిల్డ్ చేస్తాం అండ్ ప్రైజింగ్స్ ఎట్లా ఉంటాయి ఓకే యాక్చువల్లీ లెటెస్ సే ఒక మంచి ఆర్కిటెక్ట్ని ఒక బ్యాడ్ ఆర్కిటెక్ట్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం మేబీ దర్ సో మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్ Absolutely. రైట్ ఐ థింక్ వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ I would love to break down the whole process of how I do it. అంటే నా బిజినెస్ని నేను ఎట్లా బిల్డ్ చేసుకున్నానో చెప్తే దట్ కెన్ బి అ కేస్ స్టడీ ఎందుకంటే మంచి బిజినెస్ ఎలా బిల్డ్ చేస్తారో అనేది నేను చెప్పగలుగుతానో లేదో తెలీదు ఎందుకంటే నేను మంచి బిజినెస్ పర్సనో కాదో అది జనాలు చెప్పాలి బట్ ఐ థింక్ మై నంబర్స్ షో దట్ ఐ ఆమ్ అ ఫెయిర్లీ డీసెంట్ బిజినెస్ పర్సన్ ఐ హ్యావ్ చాలా తక్కువ బ్యాడ్ డెట్స్ ఉంటాయి నాకు మార్కెట్లో సో ఐ థింక్ some points that we need to cover is women in business, how do they recover their payments? Their credits. How do they get credit? How do they make their payments? How do they manage their procurement? Or what are the components? Asal components ఏంటి ఒక బిజినెస్ విమెన్ ఒక సీరియస్గా ఒక ఫుల్ ఫోర్స్ నడిపియాలి ఒక హెడ్ చేయాలి విమెన్ లెడ్ బిజినెస్ ఒకవేళ చేయాలి అని అంటే వాట్ ఆర్ ద థింగ్స్ ఎవరు కావాలి పక్కన మన పక్కన ఎవరు ఉంటే మనం ఆ బిజినెస్ని సాఫీగా సాగలుగుతామో దాట్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఆల్ షుడ్ మనం చూడాలి ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే నేను చాలా కష్టంగానే నేర్చుకున్నా నో సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడీ ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ కి ప్రాబ్లం ఉంటుంది డెఫినెట్లీ అండ్ ఫర్ మీ నేను ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ఫాక్ట్ ఇప్పట్లో మా డాడీ నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు నేను చూస్తున్నాను తప్ప ఇన్నేళ్ళు ఎప్పుడు అప్రిషియేట్ చేయలేదు ఇప్పుడు నా సైట్ చూసి ఓ nicely done అంటాడు yeah but otherwise important on the note thank you Meryl thanks for being here and thanks for being here Savitri Meryl Savitri thanks Savitri for being here and have a happy pregnancy. Thank you. I have 2 months left. Yes. I'm going to bring a nice happy baby back. Well learnt baby. The baby has been moving with me to all my sites na prati side ki vache baby so I think yeah, maybe next time I'll have my kids in at least one frame so yes. You can see the we'll set up a center camera ikkada madhyalo baby pedam for a split 15 seconds or whatever because mottam anta meer tadkoledu but yeah it's interesting and I think I would love that not just women ani kaadu young బిజినెస్ విమెన్ అందరూ యంగ్ బిజినెస్ మెన్ ఆర్ వాట్ ఎవర్ మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే డోంట్ గివ్ అప్ ఇట్స్ ఈజీ చాలా ఈజీ గివ్ అప్ చేయడము ఇట్స్ ఈజియర్ సెట్ దెన్ డన్ మనం చెప్పడం చాలా సులభం చేయడం చాలా కష్టం నాకు తెలుసు నేను ఎన్ని రోజులు పొద్దున మీరు నమ్మరు ఈవెన్ ఇవాళ పొద్దున కూడా ఐ వాజ్ సపోజ్ టు బీ హియర్ ఎట్ అ పర్టిక్యులర్ టైం బట్ ఇట్ టుక్ మీ టైం ఎందుకు తెలుసా ఐ హ్యావ్ సియాటికా నాకు పొద్దున్న లేవాలంటే బెడ్లో నుంచి లేయడానికే నాకు ఇట్ టేక్స్ మీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మా హస్బెండ్ లేచి నాకు సపోర్ట్ చేసింది అంటే సపోర్ట్ చేయలేదంటే కష్టమవుతుంది నాకు ఈ మధ్య
బట్ స్టిల్ ఐ డెంట్ గివ్ అప్. యు నో వై? ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే నేను ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ కష్టపడి బెడ్లో నుంచి లేచి రెడీ అయి డ్రైవ్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి అక్కడ కూర్చొని నా లైఫ్ స్టోరీ చెప్తే నా తప్ప ఇంకా ఒక్క మదర్ అన్న ఇంకా ఒక్క మనిషి అయినా ఎంకరేజ్ అయితే చాలు నాకు. ఐ బిల్ట్ మై లెగసీ. దట్స్ ఎ బిగ్గర్ విజన్. అందుకు నేను లేసి వచ్చిన. నేను ఒకవేళ గివప్ చేసుంటే నేను సింపుల్గా, నువ్వు నా ఫ్రెండే కాబట్టి సింపుల్గా ఒక మెసేజ్ పెట్టి ఇవాళ అవ్వదు, కెన్ వి ర్యాప్ అప్, నీకు కూడా ఎట్లా పని ఉంది కదా ఇంకో రోజు చూసుకుందాము అని చెప్పే అవకాశం నాకు ఉండే, కానీ నేను అది చేయలేదు. సో యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్. మైండ్ సెట్ అండ్ ఆ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉండడం మైండ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ బ్రేక్, దట్స్ ఆల్. జస్ట్ డోంట్ బ్రేక్. బీ అప్సెట్, లోస్ అందరికీ ఉంటాయి, డిసప్పాయింట్ అందరం అవుతాం, కానీ బ్రేక్ అవ్వద్దు. పిక్ యువర్ సెల్ఫ్ బ్యాక్ అప్. Get back from your setback. We'll wrap up on that. That's my tagline. Get back from your setback. You should tell me that in Telugu. What's it? I can't. Give it a shot. Let's try. Get back from your setback. I can't. Okay, let me try. But again, this is nice. Get back from setback is nice. Yeah, but Telugu, let me try. Let me సో బ్యాడ్. పడిపోయిన చోటు నుంచి లేవడం నేర్చుకో. కరెక్ట్? కరెక్టే. Somewhat. బట్ మ్యాచ్ అవ్వట్లేదు, రైమ్ అవ్వట్లేదు. ఐ వాస్ థింకింగ్ ఆఫ్ ద రైమింగ్ ఎక్కడ రైమ్ అవుతుంది కానీ. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రైమింగ్ నేర్చుకొని వచ్చి చెప్తా. ఐ విల్ గెట్ హెల్ప్. నో బట్ నేను పెరిగింది దుబాయ్లో కాబట్టి నాకు తెలుగు మీ అంత స్పష్టంగా రాదు. అంటే బై డిఫాల్ట్ నేను ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతా, బట్ దట్స్ నాట్ మై ఇంటెన్షన్. బై హార్ట్ ప్రాపర్ తెలుగు. మా ఆయన అదే అంటాడు, నువ్వు ఓన్లీ చూడ్డానికి గ్లోబల్, మనిషి అయితే పక్క లోకల్ నువ్వు అంటాడు. డైలీ అంటాడు లోకల్ దాని, నువ్వు పచ్చి లోకల్ దాని అంటాడు. కాంప్లిమెంట్. సమ్ పీపుల్ కాల్ మీ లొల్లిపిట్ట. I'll take that. So all right, so I'm going to see you guys another time. Yes, thank you.